ఓకే. స్టార్ట్ చేద్దాం. రేపు రేపు ఎర్లీ మార్నింగ్ ప్రగతి నగర్లో మీకు సైట్ విజిట్ చెప్పాను కదా. సో కార్పెంటర్ 9కి అలా వచ్చేస్తా అన్నాడు. సో మోస్ట్లీ మీరు కూడా ఏంటంటే 9-9:30 బిట్వీన్ మధ్యలో వచ్చేటట్టు ప్లాన్ చేసుకోండి. సో త్వరగా మనం బిఫోర్ లంచ్కి కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోదాం. లంచ్ టైంకి మోస్ట్లీ 11 or 12 అట్లా క్లోజ్ చేసుకున్నాం. బట్ అక్కడ డిపెండింగ్ ఆన్ సైట్ సిచ్యువేషన్ బట్టి ఉంటుంది. అవి ఎంతసేపు ఉంటామో ఏంటి అని. సార్ వెంకటేశ్వర గారు చెప్పండి. సార్ ఇది ఇవాళ మీరు చేస్తున్న వర్క్ వీడియో పెట్టారు కదా సార్. అవునండి, కిచెన్ డిజైనింగ్ గురించి. ఎస్ సార్, ఓకే ఓకే ఓకే. సైట్ వీడియోనా? ఎస్ సార్, ఎస్ సార్. ఓకే ఓకే, చెప్పండి. దాంట్లో టూ డీ డ్రాయింగ్స్ ఉన్నాయి కదా సార్. అవునండి. ఇప్పుడు యాజ్ ఆన్ అంటే ఫస్ట్ మనకి ఫస్ట్ మామూలుగా ఏదైనా 2D డ్రాయింగ్స్ చేసిన తర్వాత 3D చేస్తారా సార్, లేకపోతే మీరు అంతే కదా సార్, 2D చేసి త్రీ త్రీ 3D? డీ చేసిన తర్వాత 2D చేస్తాము. ఓకే. ఆ, ఫస్ట్ 3D సార్. అవును, 3D చేసిన తర్వాత 2D చేస్తాం. ఎందుకంటే ఫస్ట్ 3D ఫైనల్ అయిపోతేనే క్లయింట్కి ఏమేమి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు ఏంటి అని చెప్పనేసి చూసుకుని దాన్ని బట్టి 3D రెడీ చేసేసుకుంటాం ఫస్ట్. సార్ వన్స్ 3D అయిపోయిన తర్వాత ఇంకా చేంజెస్ ఏం లేవు, డిజైన్స్ ఫైనల్ అయిపోయాయి అనుకుంటే అప్పుడు 2D స్టార్ట్ చేసుకుంటాం అనమాట. సో 2D స్టార్ట్ చేసుకుని దాన్ని బేస్ చేసుకుని ఇంకా కొటేషన్స్ అండ్ సార్ ఇంకా రిమైనింగ్ థింగ్స్ అని స్టార్ట్ అవుతాయి అనమాట. ఎస్ సార్ ఎందుకంటే కొన్ని దగ్గరలో జస్ట్ ఇమేజెస్ చూసుకొని చేసేస్తారు కొంతమంది కార్పెంటర్స్. సార్ బట్ మీరు కంప్లీట్లీ ప్రొఫెషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో పోయినప్పుడు ఏంటంటే 2 days మస్ట్ అండ్ షుడ్. సార్ సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనమాట. ఇప్పుడు నేను చేసే ఆఫీస్ ఏంటంటే 3D డిజైన్ కాన్సెప్ట్స్ అన్ని నేను చూసుకుని క్లయింట్ డిస్కస్ చేసుకుని రెడీ చేస్తాను. సో సార్ 2Dకి మళ్ళీ సపరేట్ ఉంటుంది అనమాట పర్సన్. సో అతనికి ఏంటంటే మనం ఏదైతే 3D చేసుకుంటాం స్కెచ్అప్ ఫైల్ ఉంటుంది కదా. సో ఆ స్కెచ్అప్ ఫైల్ ఇచ్చేస్తే అతను రెడీ చేసేస్తాడు. బట్ ఓకే. ఇక్కడ ఏంటంటే ఎగ్జాక్ట్ గా మనం యాజ్ పర్ 3D చేయాలంటే కొన్ని కొన్ని మిస్టేక్స్ ఉంటాయి. ఎస్ సార్, రియల్ టైంలో చూసుకున్నప్పుడు ఎగ్జాక్ట్ చేయాలంటే కష్టం. అందుకని ఏంటంటే ఆ 2D పర్సన్కి కొంచెం నాలెడ్జ్ ఉంటుంది. ఎస్ సో సార్. స్టాండర్డ్ మెజర్మెంట్స్ అయితే కానీ ఏంటని, సో కొంచెం 3Dలో అటు ఇటుగా ఉన్నా కానీ అతను మేనేజ్ చేసుకుంటాడు. ఓకే సార్. సో అలాగా 2Ds ఉండాలన్నమాట కన్స్ట్రక్షన్ షీట్. యాక్చువల్లీ ఈరోజు సైట్ ఇన్స్పెక్షన్ ఉండింది అనమాట. సైట్ స్టార్ట్ కూడా ఆల్మోస్ట్ 2 weeks పైన అవుతుంది. ఎస్ సార్. సో సైట్ ఇన్స్పెక్షన్ ఉందన్నమాట. అంటే మొత్తం స్ట్రక్చర్ వర్క్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది. సార్ ఆల్మోస్ట్ లాట్ ఆఫ్ వుడ్ ఉంది కదా సార్. అవును అవును. వుడ్ అంతా. సో దీంట్లో ఏంటంటే మనం ఇచ్చిన యాజ్ పర్ మెజర్మెంట్స్ అది వర్క్ జరుగుతుందా లేదా ఏంటి అని చెప్పనేసి ఒకసారి చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకొని క్లయింట్ దగ్గర ఒక సిగ్నేచర్ తీసుకోవాలి. అండ్ సార్ యాజ్ డిజైనర్ సిగ్నేచర్ నాది ఒకటి ఉంటుంది. అండ్ ఎగ్జిక్యూషన్ మేనేజర్ ఉంటుంది అనమాట. అతని ఎస్ సిగ్నేచర్. సో ముగ్గురు సిగ్నేచర్స్ ఉండాలన్నమాట. సో యాజ్ పర్ డ్రాయింగ్స్ కరెక్ట్గా జరుగుతుంది అని చెప్పనేసి క్లారిటీ కోసము. సార్. సో అందుకని ఒక వీడియో తీసుకున్నాను అనమాట, పెడదామని చెప్పి గ్రూప్లో. అండ్ డ్రాయింగ్స్ కూడా లైక్ ఎలా వేస్తారు ఏంటి. మళ్ళీ మనం 3D చేసిన ఇమేజెస్ 3D ఇమేజెస్ ఉంటాయి. అండ్ 2Ds రెండు ఉంటాయి అక్కడ. సార్ లోపల ఇంతకుముందు మనకి ఇన్నర్ లామినేట్స్ ఒకప్పట్లో వైట్ యూజ్ చేస్తుండేవాళ్ళు. సో ఇప్పుడు ఏంటంటే వుడ్ టెక్స్చర్స్కి వెళ్ళిపోతున్నాయి. ఇది కూడా వుడ్ టెక్స్చర్ అనమాట. అండ్ వైట్ తర్వాత మనకి లైక్ ఫ్యాబ్రిక్ టెక్స్చర్లో ఉంటుంది అనమాట. డెనిమ్ టెక్స్చర్లో ఉంటుంది అది ఒక లామినేట్. అది కూడా ఇన్నర్ లామినేట్కి యూజ్ చేస్తుంటారు. బట్ ఇక్కడ ఏంటంటే వీళ్ళు మొత్తం కంప్లీట్ సైట్స్లో ఇన్నర్ లామినేట్ వచ్చేసరికి వుడ్ టెక్స్చర్ యూజ్ చేస్తున్నారు. అది లామినేటా సార్? ఆ లామినేట్ అండి అది. మామూలు ప్లైవుడ్ కాదా సార్? ప్లైవుడ్ కాదు, ప్లైవుడ్ పైన లామినేట్ స్టిక్ చేశారు. అంటే వుడ్ టైప్ ఆఫ్ లామినేట్. వుడ్ టైప్ ఆఫ్ లామినేట్. అంటే మనకు వుడ్ టెక్స్చర్స్ చాలా ఉంటాయి లామినేట్స్. సార్ దాంట్లో కొంచెం డీసెంట్ ఉండేది యూజ్ చేశారు.
ఈ బాక్స్ తో మనకి యాక్చువల్ మన డిజైన్ లో ఇచ్చిన ఏదైతే వుడ్ టెక్స్చర్ ఉంటుందో అది ఉంటుంది. అంటే లైక్ చెప్పాలంటే మొత్తం 2 డేస్ డిజైన్స్ అన్ని ఫైనల్ అయిన తర్వాత మళ్ళీ మెటీరియల్ సెలెక్షన్ ఉంటుంది. సో ఆ మెటీరియల్ సెలెక్షన్ సార్ వుడ్ అది ఏ వుడ్ సార్? అంటే మీన్. ప్లైవుడ్ అండి, బీడబ్ల్యూపీ ప్లైవుడ్, 17 గ్రేడ్, ఓకే. 19 థిక్నెస్. సో టేబుల్స్కి అక్కడ ఏంటంటే ఆల్మోస్ట్ 1.5 ఇంచ్ థిక్నెస్ తీసుకుంటారు. ఆల్మోస్ట్ ప్రాజెక్ట్ కాస్ట్ ఎంత సార్ ఎస్టిమేషన్? ఇది వచ్చేసరికి 18 lakhs ఇచ్చాం కొటేషన్. ఈయన టు బి. ఏమన్నాడంటే లైక్ క్లయింట్ రెంటల్ పర్పస్ అని చెప్పి అన్నాడు. సార్. బట్ ఇక్కడ చిన్న లాజిక్ ఎక్కడ మిస్ అయిందంటే అది గేటెడ్ కమ్యూనిటీ. సార్. గేటెడ్ కమ్యూనిటీ రెంటల్ బేసెస్ అంటే చాలా తక్కువ. సార్. మ్యాక్స్ ఉంటే మ్యాక్స్ ఎవరు ఉండరు. సార్. బట్ రెంటల్ ప్రాజెక్ట్ ఐ మీన్ రెంటల్ బేసెస్ అని చెప్తూనే ఆయనకి అంటే లైక్ ఒక ఓన్ క్లయింట్ ఉంటే ఎట్లా స్పెసిఫిక్ గా చేయించుకుంటారో అలా చేయించుకున్నాడు నేను లాస్ట్ కి. బట్ కొన్ని మైనర్ చేంజెస్ తో అంతే. ఎందుకంటే ఇప్పుడు క్లయింట్ వచ్చినప్పుడు మనం ఏంది ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తే మనం ఇంకా కొంచెం మంచి డిజైన్స్ ఇవ్వాలని థాట్లో మనం వెళ్తాము. ఎస్ సార్. సో అక్కడ ఏంటంటే ఆయన ముందు థాట్తో నాకు ఇట్లా రెంటల్ పర్పసెస్ కావాలని చెప్పేసి అనేసరికి బేసిక్గా మనం రెంటల్ పర్పస్ అంటే ఏం చేస్తాము, ఎక్కువ డిజైన్స్ కానీ లేకపోతే ఎక్కువ కలర్ కాంబినేషన్స్ కానీ పెట్టాము. యాజ్ సార్. సింపుల్ యాజ్ దట్, దానికి తగ్గట్టు ప్లాన్ చేసుకుంటాం అనమాట. ఎస్ సార్. సో ఇక్కడ కూడా ఏంటంటే అట్లానే ప్లాన్ చేయడం జరిగింది. ఎస్. సో అలా పోతూ ఉంటారు అనమాట. ఉంటారు కొంచెం క్లయింట్స్ డిఫరెంట్ మెంటాలిటీస్తో తగులుతూ ఉంటారు. 2 BHK సార్, 3 BHK? 3 BHK అండి ఇది. ఓకే. ఇక్కడ కూడా నేను మీకు సిఓబి లైట్స్ అని చెప్తుంటాను కదా, సో ఈ క్లయింట్కి నేను ప్రిఫర్ చేసిన సిఓబి లైట్స్. సార్. సిఓబి లైట్స్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే మనకి సీలింగ్ పాసిబిలిటీ ఎక్కువ లేదు. సార్. సీలింగ్ డెప్త్ చాలా తక్కువ. ఎస్ సార్, సో కంప్లీట్. ఓన్లీ ప్రొఫైల్ లైట్స్ అండ్ ఈ సిఓబి లైట్స్, ప్యానల్ లైట్స్ బదులు సిఓబి లైట్స్ సజెస్ట్ చేశాను. ఓకే. సో ఈవెన్ థిక్నెసెస్ కానీ ఈ పార్టిషన్ ఉంది. సో ఎస్ సార్. పార్టిషన్ థిక్నెసెస్ కానీ అవన్నీ మ్యాండేట్ గా మస్ట్ అండ్ షుడ్ అనమాట. లైక్ స్టాండర్డ్ గా ఎంత థిక్నెస్ అయితే అది స్టాండర్డ్ గా ఉంటుందని కూడా చూసుకోవాలన్నమాట. డిజైన్ లో మనం 1/1 ఇచ్చామంటే ఆన్ సైట్ లో 1/1 వర్కౌట్ అవ్వదు అది. సార్. 1.5 కి 1.5 2/2 చేస్తారు. సార్. సో మోస్ట్లీ 3D అవుట్పుట్ మనం ఏదైతే ఇస్తామో దాంట్లో కొంచెం మైనర్ చేంజెస్ అయితే జరుగుతాయి. ఆన్ సైట్ లో మైనర్ చేంజెస్ జరుగుతాయి. ఎస్. టూ. ఎగ్జాక్ట్ ఎగ్జాక్ట్ 3D బేస్డే అక్కడ వర్కౌట్ అవ్వదు. అదే సార్, 2D అతను ఇచ్చిన డ్రాయింగ్ యాస్టీజ్ పడిపోద్ది కదా సార్? అవును, అవును. ఎస్ సార్. ఎస్. సో అందుకే ఏంటంటే 2Dలో కూడా కొంచెం మస్ట్ షుడ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి మంచిగా. ఎస్ సార్. సార్ అది ఆ టైప్ మనకి కోర్సులో ఉంటుందా సార్? అవును. చెప్తామండి, అది కూడా చెప్తాను నేను. సో ఇంత ఓకే. చెప్పినప్పుడు అది కూడా చెప్పకుండా ఎట్లా ఉంటుంది చెప్పండి. ఓకే. ఓకే సార్, థ్యాంక్ సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ కేస్ నేనే ఒకవేళ మిస్ చేస్తాను నాకు అనిపించిన కొంచెం పర్ఫెక్ట్ 2D పర్సన్ ఏదైతే ఉన్నారో యూ. నేను సార్. వాళ్ళ చేత క్లాస్ తీపించుకుంటాను. ఐ మీన్ లైక్ రికార్డింగ్ కానీ లేకపోతే లైవ్ క్లాస్ కానీ నేను పాసిబిలిటీ ఉంటే చూస్తాను. సార్. సార్ ఇంకోటి ఇది సాఫ్ట్వేర్లో అది స్కెచ్అప్లో Hmm. మనకి ఇది మనం ఒక బాక్స్ తీసుకున్న తర్వాత దానికి లోపల మనం హోల్ పెడతాం కదా సార్, ఎంత అవునండి. పుల్ చేస్తాం. అవును. పుల్ చేసినప్పుడు కంప్లీట్ హోల్ ఫామ్ అవడానికి ఒకసారి చూపించరా సార్ ఎలా? అంటే ఓకే. బ్యాక్ వెళ్ళిపోతుంది పుల్ లేదు, చేస్తాం. లేదు. సో మీరు ఎవ్రీ టైం గ్రూప్ చేసుకుంటారు కదా వాల్స్. ఎస్ సార్. సో గ్రూప్ చేసుకుని డబుల్ క్లిక్ ఇస్తే మనకి 8 ఆప్షన్ వస్తుంది. అవును సార్. సో దీంట్లో మీరు గైడ్ లైన్స్ పెట్టుకొని లైక్ విండో లెవెల్స్ పెట్టుకుంటారు. సో జస్ట్ బాక్స్ డ్రా చేసుకోండి. పుష్ ఆర్ పుల్ టూల్ ఉంటుంది కదా, ఎస్. అది యాక్టివేట్ చేసుకొని ఆటోమేటిక్గా మనకి ఫేస్ సెలెక్షన్ వస్తుంది అనమాట. ఎస్ క్లిక్ చేసి మూవ్ చేయండి. సార్. సో మీరు ఏంటంటే జస్ట్ ఇక్కడ మూవ్ చేయగానే మీకు ఇక్కడ పాయింటర్ వస్తుంది చూడండి, అక్కడ స్నాప్ అయినట్టు పాయింటర్ వస్తుంది. అవును సార్. మీరు అది కాకుండా ఇంకా మూవ్ చేశారంటే ఇంకా వెనక్కి వెళ్తుంది అది బాక్స్. సార్. సో ఎగ్జాక్ట్గా ఇక్కడికే ఆపేసాలి. లేదు మీకు ఇక్కడ అవ్వట్లేదు అంటే ఇక్కడ బ్యాక్ సైడ్ ఈ లైన్ ఉంటుంది, ఎడ్జ్ ఉంటుంది కదా, అవును సార్. ఇక్కడికి స్నాప్ చేయండి.
సో మీకు డిలీట్ అవుతుంది విండో. కొన్ని కేసెస్లో ఏమవుతుందంటే ఇన్ కేసు ఇప్పుడు ఈ ఎల్ ఉంటుంది అనుకోండి. సో ఎల్లో ఇప్పుడు నేను ఇక్కడ క్లోజ్ చేశాను, ఇది రాలేదు. ఇది చేసాను, రాదు. సో ఏమవుతుందంటే మాన్యువల్గా డిలీట్ చేసుకోవాలి ఫేజెస్ అన్ని. సో కార్నర్స్కి వచ్చినప్పుడే అంటే మాన్యువల్గా అంటే ఆ ఫేస్ సెలెక్ట్ చేసుకొని డిలీట్ చేసుకోవడం. ఓకే ఇప్పుడు నేను ఇక్కడ స్నాప్ చేశాను, సార్. కానీ డిలీట్ అవ్వదు, ఇది ఫేస్ అట్లానే ఉంటుంది. ఎస్. మళ్ళీ మనం నార్మల్గా ఫేస్ సెలెక్ట్ చేసుకొని డిలీట్ చేసి డిలీట్ అయిపోతుంది. ఓకే సార్, అది పుల్ చేసి డిలీట్ చేయాలి. మామూలుగా అసలు ఏది యాక్షన్ ఇవ్వకుండా డిలీట్ చేస్తే అవుతుంది కదా సార్? ఆహా, లేదు, అవుతుంది. ఇప్పుడు అవుతుంది. మీకు ఇదే చెప్పింది. సో ఇది ఉంది కదా, నేను పుష్ చేస్తాను అక్కడ అంటే లైక్ ఇక్కడ ఈ పాయింట్కి, లేదంటే ఇక్కడ మూవ్ చేసినప్పుడు నాకు ఈ ఫేస్కి స్నాప్ అవుతుంది అక్కడ. ఎస్. స్నాప్ అవుతుంది కదా, జస్ట్ క్లిక్ చేయండి, అక్కడ క్లిక్ చేయగానే మనకి కటింగ్ వచ్చేస్తుంది. ఓకే. అర్థమైందా? ఓకే సార్. యా, ఓకే. అండ్ ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఆ, ఇంకెవరికైనా? యా తేజ, వన్ వన్ క్వశ్చన్ అండి. యా, చక్కగా చెప్పండి. యా, యా. ఇక్కడ మన ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టు పాకెట్ క్రియేషన్లో సర్ఫేస్ సెలెక్ట్ చేసి డైరెక్ట్ బై డిఫాల్ట్ అది ఎంత వాల్ థిక్నెస్ ఉంటే అంత కట్ అవుతుందా, లేదంటే డైమెన్షనింగ్ త్రూ ఇవ్వలేమా మనం? యూనో సర్టెన్ లిమిట్ వరకే మనకి పాకెట్ కావాలి, నాట్ ఫర్ త్రూ అవుట్. ఇవ్వచ్చండి, ఇవ్వచ్చు. సపోజ్ యా. ఇప్పుడు నేను ఇదే ఉంది, నాకు ఇక్కడ ఏంటంటే ఓపెనింగ్ కావాలి. బట్ మీకు ఏంటంటే వాల్ థిక్నెస్ తెలుసు కాబట్టి నాకు యా. కటింగ్ అనేది ఒక 4 ఇంచెస్ అవ్వాలనుకోండి. రైట్. జస్ట్ క్లిక్ చేసి మూవ్ చేయండి, కింద మనకి డిస్టెన్స్ దగ్గర వాల్యూ వస్తుంది కదా, అక్కడ వాల్యూ ఇవ్వండి 4 ఇంచెస్ అని. యా. సో ఫోర్ వేర్ వీ ఇంచెస్ కెన్ సీ ఇచ్చి దట్? ఎంటర్ ఇవ్వండి. యా, యా, దట్ డైమెన్షన్ చార్ట్ వేర్ వీ కెన్ సీ దట్? ఆ, మనకి రైట్ సైడ్ బాటంలో ఉంటుంది. ఓకే. ఓకే. సో కనిపించిందా మీకు? సో యాక్చువల్లీ హియర్ వి ఆర్ నాట్ సీయింగ్ దట్. మనకి 1 సెకండ్. సో నేను రైట్ బాటమ్ లో రెడ్ కలర్ లో బాక్స్ డ్రా ఎస్. చేసాను చూడండి. యా, యా, యా. సో అక్కడ డిస్టెన్స్ వస్తుంది. ఓ. ఓకే. సో సపోజ్ ఇప్పుడు నేను ఇక్కడ ఎడిట్ చేశాను, మళ్ళీ ఇక్కడ దీనికి మూవ్ చేస్తాను బ్యాక్స్కి. సో ఇప్పుడు నేను 4 ఇంచెస్ మూవ్ చేశాను కాబట్టి అక్కడ డిస్టెన్స్ 4 ఇంచెస్ వచ్చింది. సో మీరు చెప్పినట్టు నేను అక్కడ జస్ట్ నాకు హాఫ్ పోర్షన్ వరకే కావాలి కాబట్టి కరెక్ట్. సెలెక్ట్ చేసుకొని మూవ్ చేస్తాను. సో మూవ్ చేసినప్పుడు అక్కడ మీకు చూడండి డిస్టెన్స్ చూపిస్తుంది, లైక్ ఎంత మూవ్ చేస్తాం ఏంటి అని. యా, యా. సో మీకు ఎంత ఓపెనింగ్ కావాలో అంత ఓపెనింగ్ వాల్యూ వచ్చేస్తే అక్కడ వరకు వచ్చేస్తుంది. ఓకే. సో ఎసెన్షియల్లీ ఏంటంటే ఫస్ట్ మనం 3D ఫీచర్ యూనో ఎక్స్ట్రూడ్ కానీ ఏదైనా కానీ ప్రొజెక్ట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ కామన్ డైమెన్షన్ తోటి ప్రొజెక్ట్ చేసుకున్న తర్వాత డైమెన్షన్ సెట్ చేసుకుంటామా, లేదంటే ఫస్ట్ మనం డైమెన్షన్ త్రూ డెవలప్ చేస్తామా మోడల్స్? లేదు, ఫస్ట్ డైమెన్షన్ త్రూ డెవలప్ చేసుకుంటాం మనం. ఓకే. సో ఎవ్రీ టైమ్ త్రూ డైమెన్షన్ ఇచ్చుకోవాలి, ఎందుకంటే ఆ, మీరు ర్యాండమ్ గా ఇచ్చేంత పాసిబిలిటీస్ ఉండవు. ఓకే. సో మనం ఎవ్రీ టైం ఏంటంటే కొన్ని స్టాండర్డ్స్ అనేది ఫాలో అవుతాము. రూమ్ సైజెస్ అయితే కానీ లేకపోతే ఫర్నిచర్ డైమెన్షన్స్ అయితే కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ స్టాండర్డ్స్ ఫాలో అవుతాము. ఓకే. సో ఇప్పుడు ఈవెన్ కిచెన్ కూడా ఉంది. సో కిచెన్ వాల్సే ఉన్నాయి. యా. వాల్స్ వచ్చేసరికి డిపెండింగ్ ఆన్ కండిషన్స్, కొన్ని sites లో 10.5 ఉంటుంది, 11 feet ఉంటుంది. హై రైజ్ అపార్ట్మెంట్స్ కండిషన్ చూసుకుంటే 9.5 feet ఉంటుంది. సో ఏంటంటే మనం అక్కడ వాల్యూ ఇచ్చేసి దాన్ని బేస్ చేసుకొని డిజైన్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఇక్కడ నేను సీలింగ్ కోసం అని చెప్పాను 5 ఇంచెస్ వదిలేసాను. సో ఈ కన్సిడరేషన్స్ అన్ని వస్తాయి అనమాట. సో స్టాండర్డ్స్ అయితే మస్ట్ షుడ్ ఫాలో అవ్వాలి. ఓకే. అండ్ కొన్ని నాన్ స్టాండర్డ్స్ వస్తాయి, బట్ ఆ నాన్ స్టాండర్డ్స్ అయినా మనం ఖచ్చితంగా మెజర్మెంట్ అనేది ఫాలో అవ్వాలి నాన్ స్టాండర్డ్స్ అంటే కానీ. యా, ఇక్కడ వరకు క్లియర్ అండి. యాక్చువల్లీ ఓకే, మ్యానుఫ్యాక్చరింగ్ సైడ్ క్వశ్చన్స్ ఉన్నాయి, అవి మనం ఆఫ్టర్ సెషన్ లేకుంటే నేను షూర్ షూర్. టెక్స్ట్ పెడతానండి. ఓకే. ఓకే, ఓకే, థ్యాంక్స్. నో ఇష్యూస్. యా. యా.
మీకు ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? యా బ్రో, ఉన్నాయి రెండు త్రీ ఫోర్ డౌట్స్ ఉన్నాయి. యా యా అడగండి. శ్యామ్, శ్యామ్ ఎవరు? అవునవును. ఓకే ఓకే, యా అడగండి. ఇది ఈ ప్యారలల్ హైడ్ అని అనుకుంటుంది చూడండి, దానికి షార్ట్ కట్ F3 అన్నారు కదా. ఓకే ఓకే. ఆ F3 షార్ట్ కట్ చెప్పారు వీడియోలో. అది నీకు F3 ప్రెస్ చేస్తుంటే అది బ్రైట్నెస్ పెరుగుతుంది ఇది అక్కడ. ఓకే ఓకే. యాక్చువల్లీ అది మీకు కీబోర్డ్ ప్రాబ్లం. కీబోర్డ్ ఎట్లాగంటే కొన్ని కీబోర్డ్స్ మనకి ఫంక్షన్ కి ఎఫ్ఎన్ అని చెప్పి ఒక కీ ఉంటుంది ఎక్స్ట్రా. ఏంటండి? ఎఫ్ఎన్. FN, ఓకే. సో కీబోర్డ్ లో కీ ఉంటుంది అనమాట. సో దాన్ని క్లిక్ చేస్తే వస్తుంది మీకు. FN. ఎఫ్ఎన్ పట్టుకొని. ఓకే ఓకే, FN ఉంది విండోస్ ఓకే. పక్కన. ఇప్పుడు ఆ ఎఫ్ఎన్ క్లిక్ చేసి మీరు F3 క్లిక్ చేయండి, మీకు వర్క్ అవుతుంది. ఓకే. ఇంకోటి వచ్చేసి, అదే పొద్దున్న మీకు చెప్పాను కదండి ఇట్లా రెండర్ మొత్తం వైట్ అవుతుందని. అవును అవును. ఇక్కడ ఇక్కడ వేరే లైట్స్ అని చూడండి పైన, ఒకసారి మౌస్ పై అది ఓకే. ఫస్ట్ అది ఒకసారి క్లిక్ చేయండి. ఆ, వేరే లాట్స్ మనకి ఇక్కడ అదే అదే రైట్. లెఫ్ట్ 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 ఇదా? లైట్ జెన్, లైట్ జెన్ లైట్ జెన్, ఓకే. ఒకసారి క్లిక్ చేయండి. లైట్ జెన్ యూజ్ చేశారా మీరు? క్లిక్ చేసి లోడ్ చేశాను. అప్పటి ఓకే. నుంచి అది ఎల్లో 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 వచ్చేసి మళ్ళీ వైట్ అలా ఫామ్ అయింది. యాక్చువల్లీ లైట్ జెన్ అనేది మనం యూజ్ చేయము మాక్సిమము. ఇది వేరే సెషన్లో నేను చెప్పాను అనమాట. ఇది దీంట్లో కింద ఏంటంటే అంటే లైట్ జెన్ ఏంటంటే సిమిలర్ టు ఏఐ అని చెప్పలేను, బట్ ఇది ఏంటంటే ఒక లైటింగ్ అనేది క్రియేట్ చేస్తుంది. సో ఎక్స్టీరియర్ కి ఇంటీరియర్ కి. ఓకే సో ఇంటీరియర్ పర్పస్కి ఏంటంటే మనకి ఏదైనా ఒక విండో ఓపెన్ ఉండి సన్లైట్ ఎంటర్ అవుతుందంటేనే ఈ లైట్ జెన్ వర్కౌట్ అవుతుంది. ఓకే లేకపోతే వర్క్ అవ్వదు, లైట్ జెన్ వర్క్ అవ్వదు. సో ఇన్ కేస్ వర్క్ అయ్యింది అంటే మీకు అది కొన్ని వేరియేషన్స్ ఇస్తుంది. సో ఆ వేరియేషన్స్లో బ్యాక్గ్రౌండ్ స్కై కానీ లైటింగ్ కండిషన్స్ కానీ ఇవన్నీ వస్తాయి అన్నమాట. సో మీరు ఓకే సేవ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ లైటింగ్ కండిషన్స్ ఇవన్నీ సేవ్ అయిపోతాయి ఆటోమేటిక్గా. ఓకే సో అప్పుడు మీరు ఏం చేయాలంటే అసెట్ ఎడిటర్లోకి వెళ్ళి సెట్టింగ్స్ ఉంటుంది కదా, మనకి బాటంలో ఇక్కడ ఒక ఆరో ఉంటుంది, సర్కులర్ ఆరో ఉంటుంది, రీసెట్ రిఫ్రెష్. ఆప్షన్ ఇది. ఓకే సో రీసెట్ కొడితే మళ్ళీ డిఫాల్ట్ ఇనిషియల్ ఫస్ట్ సెట్టింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి వచ్చేస్తుంది మళ్ళీ. సో రివర్ట్ టు డిఫాల్ట్ రన్నింగ్ సెట్టింగ్. ఇన్ కేస్ ఏదైనా మీకు అట్లా ప్రాబ్లం వచ్చినప్పుడు ఈ క్లిక్ చేసేయండి, రివర్ట్ కొట్టేసేయండి. ఓకే సో ఇనిషియల్ బేసిక్ సెట్టింగ్స్కి వచ్చేస్తుంది. ఓకే అది ఓకే అంతే. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ మీకు డిఫరెంట్ లైటింగ్ కండిషన్స్ వచ్చాయి కదా. దీంట్లో ఒకటి సెలెక్ట్ చేసుకున్నాను, సెలెక్ట్ చేసి సేవ్ కొట్టాను, అదే వస్తుంది. సో మీకు ఆ లైటింగ్ కండిషన్ మీకు సేవ్ అయిపోయి అదే వస్తుంది మీకు రెండు వస్తుంది, అందుకని బయటకు వస్తుంది. అండ్ కొన్ని కేసెస్లో మీరు అయ్యే ఇది స్పాట్ లైట్స్ ఇంటెన్సిటీ ఎక్కువ పెట్టడం వల్ల కానీ, లేకపోతే మనం క్లిప్పింగ్ ఉంది కదా, ఓకే సో ఆ క్లిప్పింగ్ కానీ కొంచెం ప్రాపర్గా పెట్టకపోతే అది అట్లా వస్తుంది. ఓకే. అండ్ ఇంకా ఇంకోటి ఫ్రెడో స్కేల్ అని ఒకటి ఉంది చూడండి, అవును కిచెన్ దగ్గర చూపించారు. అవును అంటే అవును ఒక పార్ట్ వరకే స్కేల్ అవుతుంది. అవును అవును. అది రొటేట్ అవ్వట్లేదు ఇట్లా నార్మల్ గా వర్టికల్ గా. రొటేట్ రాదు, బట్ వీటిలో వేరే ఆప్షన్స్తో చేసుకోవచ్చు అది రొటేషన్. ఓకే అండ్ నేను ఎందుకంటే ఒకటే ప్రజెంట్ మనం యూస్ చేసేది కాబట్టి నేను ఒకటే గురించే చెప్పాను. రిమైనింగ్ మనం ఫుల్ ఫ్లెడ్జ్గా ఓన్లీ ప్లగ్ఇన్ గురించి చెప్పినప్పుడు డిస్కస్ చేద్దామని చెప్పనేసి ఇంకా చెప్పాను నేను. సో ఇది ఏం చేస్తుంది అంటే, సో ఇప్పుడు నేను సెలెక్ట్ చేసుకున్నాను కదా. ఓకే. సో అంటే ఒక మౌస్ ఓకే నేను ఫ్రీడో టూల్ సెలెక్ట్ చేసుకుని దీంట్లో టూల్ సెలెక్ట్ చేసుకున్నాను. సో సెలెక్ట్ చేసుకుని మీరు ఏదైనా కర్సర్ మీదకి ఇక్కడ పాయింట్స్ మీద మూవ్ చేసినప్పుడు మనకి ప్లేన్స్ వస్తాయి సెంటర్లో, చూసి అబ్జర్వ్ చేశారా? సో ఇది ఏంటంటే మనకి ఈక్వల్గా ఆబ్జెక్ట్ని, లైక్ ఈక్వల్ అని కాదు, ఏదైనా అంటే ప్లేన్ ఆబ్జెక్ట్ మీద అంత ఐడియా రాదు అది. ఒక రెండు బాక్స్ తీసుకోండి, దాని గ్యాప్ లో బాక్సెస్ పెట్టండి. కాదు ఇది. సపోజ్ ఇది నార్మల్గా ఉంది. ఇప్పుడు మన నార్మల్ స్కేలింగ్ అనుకోండి, ఇప్పుడు స్కేల్ చేసినప్పుడు ఏమవుతుంది?
ఇవి సాగుతున్నాయి మనకి, అంటే ఈక్వల్ గా స్కేల్ అవ్వట్లేదు ఇవి. అవును. అర్థమైందా? యా. సో ఈ స్కేలింగ్, మన ఫ్యూడో స్కేలింగ్ ఏంటంటే జస్ట్ ఇప్పుడు ఇక్కడ సెంటర్ లో ప్లేన్ వచ్చిందంటే ఈ హాఫ్ పోర్షన్ ఏదైతే ఉందో దాన్ని మాత్రమే స్కేల్ చేస్తుంది. లిటరల్లీ కొంచెం చెప్పాలంటే ఎక్స్టెండ్ చేస్తుంది అనమాట. ఇదే ఇలా ఇలా ఎక్స్టెండ్ చేస్తే ఎక్స్టెండ్ కావట్లేదు అది. ఎక్స్టెండ్ చేసి క్లిక్ చేయండి. సో మళ్ళీ పక్కకు వచ్చి క్లిక్ చేయండి. ఇది కాంపోనెంట్ లో ఉంది కాబట్టి అందుకే ఆటోమేటిక్ ఇది కూడా పెద్దదైంది. ఓకే. సో ఇది నేను యూనిక్ చేసుకుంటాను. ఇవి మాడ్యూల్స్ గురించి ఆల్రెడీ చెప్పాను కాబట్టి ఇవి మొత్తం ఒక్కొక్కటి ఒక అదేమంటారు ఒక గ్రూప్ లో ఉంటుంది అనమాట. ఓకే. జస్ట్ గ్రూప్ చేశాను. జస్ట్ క్లిక్ చేసాం. జస్ట్ సెలెక్ట్ చేసి ఫ్రీడోస్ సెలెక్ట్ చేసుకుని ఈ పాయింట్ క్లిక్ చేసి మూవ్ ఓకే. చేయండి. సో జస్ట్ నార్మల్గా మూవ్ చేస్తే ఒక సైడ్ మూవ్ అవుతుంది. అదే కంట్రోల్ క్లిక్ చేసి మూవ్ చేస్తే మనకి బోత్ ద సైడ్స్ ఈక్వల్ గా స్కేల్ అవుతుంది. ఓకే. ఓకే. సో ఈ స్కేలింగ్ కి డిఫరెన్స్ అర్థమైందా మీకు? ఓకే, అర్థమైంది. సో అది ఏ డైరెక్షన్ అయినా చేసుకోవచ్చు మనం. ఓకే. కాకపోతే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఆ, ఇప్పుడు నేను స్కేల్ చేసేటప్పుడు నాకు మధ్యలో ప్లేన్ ఉంది. అది ఆల్మోస్ట్ ఈ ప్లాన్ కిందకు ఉంది. బట్ ఓకే. నాకు పైకి స్కేల్ చేసినప్పుడు ఒక ప్లాంక్ మూవ్ అవ్వట్లేదు. ఆ ప్లాంక్ అక్కడే ఉంది అది. అవును. సో అది అడ్జస్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకే. ఇది సేమ్ మామూలు స్కేలింగ్ కి పాసిబుల్ కాదు. అండ్ ఇక్కడ ఎక్కడ ఎలా యూస్ చేసుకోవచ్చు అంటే ఇప్పుడు నాకు ఓన్లీ ఈ అప్పర్ పోర్షన్ ఒకటే నాకు స్కేల్ అవ్వాలి పైకి. ఓకే. సో ఓవరాల్ నాకు అవసరం లేదు. సో ఓవరాల్ అవసరం లేనప్పుడు ఏం చేస్తాను అంటే ఫ్రీడో స్కేల్ టూల్ సెలెక్ట్ చేసుకుంటాను. ఇప్పుడు నాకు పైన పోర్షన్ కాబట్టి నేను పైన సెలెక్ట్ చేసుకున్నప్పుడు నాకు ఇక్కడ ప్లేన్ వస్తుంది. సో ఈ ప్లేన్ మీద కర్సర్ మూవ్ చేసినప్పుడు సెలెక్ట్ అవుతుంది. క్లిక్ చేసి మూవ్ చేయండి ఆ ప్లేన్ పైకి. ఓకే. పైకి మూవ్ చేసి ఇప్పుడు సెలెక్ట్ చేసి స్కేల్ చేయండి. మీకు ఓన్లీ ఆ పైన పోర్షన్ వరకే స్కేల్ అవుతుంది. ఓకే. సో ఇప్పుడు అర్థమైందా ఫ్రీడో స్కేల్ ఎట్లా యూజ్ అవుతుందో? అంటే యాక్చువల్లీ కాన్సెప్ట్ అర్థమైంది. ఓకే. క్లిక్ క్లిక్ చేస్తుంటే రాలేదు అలా అంతే. క్లిక్ చేసి మూవ్ చేయాలి. క్లిక్ అట్లా హోల్డ్ చేసి పెట్టుకొని అప్పుడు మూవ్ చేయాలి. ఓకే. ఏమైనా ఏమైనా కంట్రోల్ పట్టుకొని చేయాలా అని అనుకున్నాను నేను. కంట్రోల్ పట్టుకుంటే రెండు సైడ్స్ స్కేల్ అవుతుంది. అలాగే ఉంది. జస్ట్ మీరు క్లిక్ చేసి అట్లా హోల్డ్ చేసి మూవ్ చేయండి. క్లిక్ చేసి వదిలేసి మూవ్ చేయకండి, మూవ్ అవ్వదు అప్పుడు. ఓకే. పుషప్ టూల్ ఏంటంటే సెలెక్ట్ చేసుకొని ఫేస్ సెలెక్ట్ చేసుకొని జస్ట్ పుషప్ టూల్ ఫేస్ సెలెక్ట్ చేసి మళ్ళీ క్లిక్ వదిలేస్తే నాకు మూవ్ అవుతుంది. కానీ కొన్ని టూల్స్కి ఏంటంటే క్లిక్ చేసి పట్టుకొని మూవ్ చేయాలి. ఓకే. ఓకే, ఎనీ అదర్ డౌట్స్? అంతే. స్టార్ట్ చేసావా కిచెన్ డిజైనింగ్? కిచెన్ జస్ట్ మోడలింగ్ ఇట్లా చేశాను. ఆ ఓకే. రెండర్ చాలా టైం పడుతుందండి అది, లేకపోతే ఓకే. ఈ పాటికి అయిపోయేవాడిని. ఆహా. అది నార్మల్ రెండర్కే 40 minutes అట్లా పడుతుంది. ఓకే, 45 minutes పడుతుందా? తీసుకుంటాను ఇవి ఎట్లనే ఆ, కష్టమే, అదే తీసుకోవాలి తీసి. తీసుకో, కొంచెం బెటర్ తీసుకోండి, కొంచెం త్వరగా అవుతుంది కదా. ఈ కాన్ఫిగరేషన్ కొంటాను ఇక, మళ్ళీ ఓకే. మళ్ళీ మళ్ళీ దాని ఓకే. జోలికి వెళ్ళకుండా. ఓకే. ఓకే బ్రో, అంతే, డౌట్స్ ఇంకేం లేదు. ఓకే. ఇంకెవరికైనా ఏమైనా ఉన్నాయండి డౌట్స్? సో అందరికి అన్ని మంచిగా అర్థమవుతున్నాయి మరి.
ఆల్మోస్ట్ ట్వంటీ ఎయిట్ మెంబర్స్ ఉన్నారు గ్రూప్లో నేను కాకుండా. సో అవుట్ ఆఫ్ 28 9 మెంబర్స్ అటెండ్ అయినారు. ఓకే ఫైన్. సో రిమైనింగ్ వాళ్ళకి అయితే డౌట్స్ అయితే ఇంకేం లేవు కదా మరి. డౌట్స్ లేవంటే ఇంకా మనం త్వరగా క్లోజ్ చేసేసుకోవాలి. అండ్ కిచెన్ పార్ట్ 2 లో ఏముంటుంది? కిచెన్ పార్ట్ 2 వచ్చేసరికి ఇది వచ్చి మనం మాడ్యూల్స్ యూస్ చేసి డెవలప్ చేసుకున్నాం కదా. ఓకే. సో వితౌట్ సారీ అది కాదు. అండ్ మనం ఇక్కడ వరకు మోడలింగ్ చేసాం కదా, దీంట్లో ఏంటంటే లైటింగ్, హార్డ్వేర్ ఇంటర్నల్ ఏంటంటే 2 days లో డిస్కస్ చేసుకుంటాం అది. సో ఓకే. లైటింగ్ కండిషన్స్ మీకు పీడిఎఫ్ పెట్టాను కదా. సో ఓకే. ఆ పీడిఎఫ్ లో పాయింట్స్ వైజ్ అన్ని చెక్ చేసుకుంటూ పోతాం అనమాట. సో వన్స్ సీలింగ్ లైటింగ్సా? సీలింగ్ లైటింగ్స్, ప్రొఫైల్ లైటింగ్స్ అండ్ క్యాబినెట్ లైటింగ్స్ కానీ, చిమ్నీ ప్లేస్మెంట్, నార్మల్ గా ఎమిషన్ లైట్స్ ఇస్తారు అంతే. ఎమిసివ్ ఓకే. ఐఈఎస్ రెండు యూజ్ చేస్తాం ఇక్కడ. ఓకే. అండ్ వీటి గురించి కలర్ కాంబినేషన్స్ కానీ ఇవన్నీ చెప్తూ వస్తాను. అండ్ ఆల్మోస్ట్ మొత్తం అయిపోయిన తర్వాత లాస్ట్లో నార్మల్గా లైక్ మనం రెక్టాంగిల్ టూల్ యూజ్ చేసుకొని పుషప్ టూల్తో చేస్తాం కాబట్టి, సో ఓకే. దాంతో ఎలా డెవలప్ చేసుకోవచ్చో చూద్దాం ఒకసారి. ఓకే. సో ఇవన్నీ ఏంటంటే నేను మోడల్ చూస్ చేసి పెట్టాను, ప్లేస్ చేశాను కిచెన్. ఓకే. దాంట్లో ఏంటంటే ఓన్లీ రెక్టాంగిల్ టూల్ డ్రా చేసుకొని ప్లేస్మెంట్స్ పెట్టుకుంటూ పోతాను అనమాట. క్యాబినెట్స్, డోర్స్ ఏమేమి ఉన్నాయి ఏంటి. ఓకే. ఇప్పుడు యాక్చువల్లీ ఇప్పుడు నార్మల్ గా మనం ఇట్లా టాండమ్ ఇచ్చాం కదా ఇక్కడ అవును. హాబ్ కింద. Hmm. అదే పెట్టిన రూల్ ఏమైనా ఉందా లేదా వేరే ఏమైనా పెట్టుకోవచ్చు? హాబ్ కింద ఖచ్చితంగా ట్యాండమ్స్ ఉండాలి. మంచి ప్రొఫెషనల్ గా కిచెన్ మొత్తం డిజైన్ చేస్తాం, ట్యాండమ్స్ ఇవ్వాలి, మస్ట్ అండ్ షుడ్ అది. ఓకే. కొంతమందికి ఏంటంటే 3 అవసరం లేనప్పుడు 2 పెట్టుకుంటారు. ఓకే. బట్ ఫస్ట్ కట్లది ఇంకోటి తాలికే యూజ్ చేస్తారు. కొంతమంది ఏంటంటే హైట్ బేసెస్ మీద కూడా ఓన్లీ ఇక్కడ వరకు హైట్ తగ్గించుకునే స్కోప్ ఉంటుంది. బట్ మోస్ట్లీ మనకైతే ఆ కేసెస్ రావు, చాలా అంటే చాలా రేర్ అది. ఓకే. సో హాబ్ కింద అయితే మస్ట్ అండ్ షుడ్ ఇవి ట్యాండమ్స్. ఇప్పుడు ఇక్కడ కూడా ట్యాండమ్స్ ఇచ్చారు, ఇది ఏంటంటే ఆప్షనల్ అనమాట. సో ఆప్షనల్ అంటే మన సైడ్ నుంచి ఆప్షనల్. ఇప్పుడు క్లయింట్ అడిగాడు అనుకోండి, నాకు ఓకే. ఇట్లా ట్యాండమ్ డ్రాస్ కావాలి ఇంకా ఎక్స్ట్రా అంటే అప్పుడు ఇస్తాము. ఇది ఏంటంటే మనకి లెర్నింగ్ పర్పస్ కాబట్టి నేను జస్ట్ పెట్టి మీకు చూపించాను, చెప్తాను ఎట్లా ఏంటని. ఓకే. అంటే ఇక్కడ షింక్ వస్తుంది, సో ఇది ఎలా కట్ చేసుకొని పెట్టుకుంటాం షింక్ కి. అండ్ చిమ్నీ కానీ అండ్ కలర్ కాంబినేషన్స్ ఇవన్నీ చూసుకుని డిస్కస్ చేసుకుంటాం నెక్స్ట్ వీడియోలో. ఫైనల్ దాంట్లో జస్ట్ మామూలుగా చెప్పేస్తాం ఒక క్విక్ ఎక్స్ప్లెనేషన్. అఖిల గారు మీరు స్టార్ట్ చేస్తారా అండి కిచెన్ డిజైనింగ్? ఆ, లేదండి, కాసేపు విన్నాను. ఓకే ఓకే అందుకే నాకేం డౌట్స్ లేవు ప్రస్తుతానికి. ఓకే. అదే కొంచెం మీరు అది ఫాస్ట్ 1.5 గా hour ఉన్నారు కదా. క్లాస్ పెట్టారు కదా. ఆ, అవును. అయితే హాఫ్ అన్ అవర్ వరకు ఏమో విన్నాను. ఓకే ఫస్ట్ నేను ఏం చేస్తానంటే క్లాస్ విని నోట్స్ రాసుకుంటాను. ఓకే డెప్త్ గా నోట్స్ రాసుకున్నాక మళ్ళీ మళ్ళీ మీ క్లాస్ వింటూ నోట్స్ చూస్తూ ప్రాక్టీస్ ప్రాక్టీస్ చేస్తాను. చేస్తుంటారు. ఓకే ఓకే ఫైన్. ఆ నైస్. అయితే కొంచెం వేరే వర్క్ ఉంది, లేదు. ఓకే ఓకే నో ఇష్యూస్. ఇప్పుడు నాకు ఆల్మోస్ట్ ఈ వర్క్స్ వల్ల కొన్ని అనుకో సిచ్యువేషన్స్ వల్ల లేట్ అయిపోతుంది. అందుకని ఏంటంటే ఇంకా అవును, ఒకేసారి కూర్చొని 1.5 hour రికార్డ్ చేసేసాను వీడియో. సో బెస్ట్ ఎలా లేండి అలానే. ఎట్లా కూర్చొని చిన్నగా వింటారు కాబట్టి ఎట్లా టైం పట్టుతుంది అందరికి. ఇంకా ఆల్మోస్ట్ మొన్న పోల్ పెట్టినప్పుడు 6 మెంబర్స్ 7 మెంబర్స్ కంప్లీట్ చేస్తామని చెప్పారు. స్కెచ్అప్ అండ్ వీడియో. అవును, అవును, పాతగా అయిపోలేదు ఇంతవరకు. అవునవును, ఇంకా చాలా మంది ఉన్నారు, ఇంకా పెండింగ్ ఉన్నారు ఇంకా నేర్చుకోవడానికి. ఉమ్, బట్ ఏంటంటే ఇక్కడ మనము ఎవ్రీ సాటర్డే సెషన్స్ పెట్టుకున్నాము, దీంట్లో డిస్కషన్స్ ఇవి ఉన్నాయి. సో ఇవి ఉమ్, మిస్ అయిపోతుండ్రు అన్నమాట కొంతమంది. సో అందుకని అవును. ఆలోచిస్తున్నాను. మీరు మీరు ఎస్టర్డేనే పెట్టారు కదా. అవును అవును అవును. అంటే నేను నాకు కొంతమంది అయిపోయిన వాళ్ళు లైక్ రెడీగా ఉంటారు కదా స్టార్ట్ చేయాలని చెప్పేసి, సో అందుకని అడిగాను. అవునవును, అవును.
సో గ్రూప్ లో కూడా ఫస్ట్ మీరే పెట్టిందా ఎంటర్ చేసేసి? అవును, ఇది సో కొంచెం అందుకని లేట్ అయింది. ఓకే ఓకే ఫైన్, నో ప్రాబ్లం. చెప్పిన వరకు అయితే బాగా చెప్తున్నారు, అర్థమవుతుంది. ఓకే. ప్రాబ్లం అయితే ఏమి లేదు. అంటే నేను చెప్పేటప్పుడు ఏంటంటే లైక్ యూట్యూబ్ లో మామూలుగా ఎట్లాగంటే ఒక స్క్రిప్ట్ రాసుకొని రెడీ చేసుకుని దాని ప్రకారం చెప్పుకుంటూ పోతారు అనమాట. నేనేంటంటే ఇన్స్టాంట్ గా చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. జస్ట్ ఒక బేసిక్ మెయిన్ పాయింట్స్ రాసుకుంటాను, ఏమేమి చెప్పాలి ఏంటి అని చెప్పి మెయిన్ పాయింట్స్ రాసుకుని నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. సో ఆ చెప్పేటప్పుడు ఏమైనా ముందు కనుక మిస్ చేసుకుంటా అని చెప్పి నాకు డౌట్ అనమాట. సో అందుకని ఫీడ్బ్యాక్స్ అడుగుతుంటాను, లైక్ ఎట్లా ఉంది ఏంటి, మీకు అర్థమవుతుందా లేదా క్లాసెస్ అని చెప్పేసి అడుగుతుంటాను అది మధ్యలో. అవును. యా. ఓకే. యా, తేజ గారు. యా, చెప్పండి. యా, ఇది అప్డేటెడ్ వీడియోస్, రికార్డెడ్ వీడియోస్ ఎట్లా అంటే డైరెక్ట్. మీకు ఆల్రెడీ ఒక లింక్ షేర్ చేశాను కదా, మీరు జస్ట్ ఆ లింక్ ఓపెన్ చేస్తే మీకు ఆ లింక్ లో ఉంటాయి అన్నమాట వీడియోస్. నేను జస్ట్ ఏంటంటే మీకు సింగిల్ లింక్ షేర్ చేసేసాను. యా యా, అంటే ఎవ్రీడే ఆ లింక్ నేను ఫాలో అవ్వాలి, రైట్? జస్ట్ అంతే ఫాలో అయిపోండి. నేను ఏంటంటే ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి ఆ ఫోల్డర్ లోనే మొత్తం పెట్టేస్తున్నాను. క్లియర్. సో యా. మీకు ఫోల్డర్ లింక్ షేర్ చేస్తాను. ఓకే. ఓకే, యా. గట్ ఇట్. యా, థ్యాంక్స్. దినకర్ గారు, ఎట్లా అండి క్లాసెస్ అర్థమవుతున్నాయా మీకు? సార్ నేను అసలు చాలా రేర్ గా వింటున్నాను సార్ మీ క్లాసెస్. ఓకే టైం ఉండట్లేదు అసలు. ఓకే సబ్మిషన్స్ చాలా ఉన్నాయి నాకు చేయాల్సినవి. ఓకే ఓకే. సో సో మీరు 1 year కోర్స్ చేస్తున్నారు కదా విజయవాడలో? ఆ, యా యా, ఇంకా 2 years, 2 months లో అయిపోతుంది, 2-3 months 2 months. లో. అచ్చా ఓకే. యా, యా. సో వాట్స్ ద రీజన్ అంటే మళ్ళీ ఇక్కడ ఇట్లా జాయిన్ అవ్వడానికి? అంటే మీరు ఆల్రెడీ కోర్స్ చేస్తున్నారు కదా. లైక్ నేనున్న కాలేజ్ వన్ ఆఫ్ ది వర్స్ట్ అన్నమాట. నేను ఓకే. నేర్చుకునే నా ఓన్ గా చూసి నేర్చుకున్నాయే. ఓహో. నేను ఆల్రెడీ ఇలా ఇన్స్టాగ్రామ్ లో చూసి జాయిన్ అవుతా ఉన్నాను కోర్సెస్. ఓకే 1 month ఓకే. కోర్స్ అని అలా. అచ్చా ఇలా తెలుగులో మీరే కనిపించారు నాకు. అచ్చా ఓకే లైక్ ఇలా రెస్పాన్సిబుల్ గా చెప్పేది మీరు ఒక్కళ్ళే కనిపించారు. ఓకే సో ఓకే. మీకు పే చేశాను. ఇంకా మీరు సైట్స్ కి తీసుకెళ్తా అన్నారు కదా. అవును అవును. సో ఇక్కడ విజయవాడలో లైక్ మేము మార్కెట్ సర్వేకి వెళ్ళినా సరే ఎవరు సరిగ్గా చెప్పట్లేదు, ఇంట్రెస్ట్ గా లేరు వాళ్ళు. ఓకే. లైక్ ఇలా చెప్పటానికి కూడా మీరు మార్కెట్ సర్వే అంటే అన్నారు. లైక్ మీరు అంటే సైట్స్కి వెళ్ళినా కానీ లేకపోతే మార్కెట్ అంటే లైక్ ఎట్లా అంటున్నారు? లైక్ మ్యానుఫ్యాక్చరింగ్, వుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, గ్లాస్ కానీ, అచ్చా అచ్చా ఓకే. మార్కెట్ సర్వే అని చెప్పి తిరుగుతాం కదా. అవును అవును. అక్కడ క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు వాళ్ళు. ఓకే. సో మెటీరియల్ నాలెడ్జ్ కోసం కూడా మీకు ఇంత జాయిన్ అయ్యాను, బట్ రేపు రావటం కుదరట్లేదు నాకు. పర్లేదు పర్లేదు. యాక్చువల్లీ నేను పోయిన సండే మండే పెట్టాను. యాక్చువల్లీ మనం మండేనా ఎప్పుడు పెట్టుకున్నాం, సండే మండే పెట్టుకున్నాం సెషన్, సాటర్డే మిస్ అయితే. మ్మ్. సో అప్పుడు చెప్పాను అన్నమాట, లైక్ ఇట్లా సైడ్ విజిట్ ప్లాన్ చేస్తాను అని చెప్పనేసి చెప్పాను. అండ్ ఈరోజు కన్ఫర్మేషన్, నిన్న నిన్న మనం పోల్ పెట్టాను వాట్సాప్లో. సో యా యా, ఎవరెవరు వస్తున్నారు చూసాను. ఏంటి అని చెప్పనేసి. అండ్ అతను ఇక్కడ లైక్ ఎవరైతే వర్క్ చేస్తున్నారో ఆ మ్మ్. పర్సన్ తోటి కన్ఫర్మేషన్ తీసుకుని రావచ్చా లేదా అని చెప్తే ఇంకా రావచ్చు అనేసరికి నేను వాట్సాప్లో పోల్ పెట్టాను ఎవరు వస్తారు ఏంటి ఓకే అని. ఓకే. ఈ గైడెడ్ కమ్యూనిటీస్లో ఏంటంటే లైక్ మనకి బంచ్ ఆఫ్ పీపుల్ వెళ్ళడానికి ఛాన్స్ లేదు. యా యా. సో లాట్ ఆఫ్ పర్మిషన్స్ ఇవన్నీ తీసుకోవడానికి అంత ఈజీగా రానిరు అనమాట. మ్మ్. సో అందుకని స్టాండర్డ్ బిల్డింగ్స్ చూస్తున్నాం ఎక్కడ ఉన్నాయేంటి ఉంటే దాంట్లో పోయేటట్టు అనమాట. యా అండ్ చూస్తున్నాం యాక్చువల్లీ ఏదైనా ప్రాజెక్ట్స్ ఏమైనా వస్తే అవి కూడా లైక్ సర్వీసెస్ ఇస్తూ ఆన్ సైట్ మిమ్మల్ని కూడా తీసుకోవాలని చెప్పి ప్లాన్ చేస్తున్నాను. యా యా, షూర్ అండి. పటాన్చెరులో అది ఇంకా మనం కూడా వెళ్ళేసి వచ్చాము మ్మ్. డిస్కషన్కి. మ్మ్. సీలింగ్స్ అవన్నీ అండ్ క్లయింట్ రిక్వైర్మెంట్స్ అన్ని తీసుకొని వచ్చాం. యా. సో ఆల్మోస్ట్ 11కి వెళ్తే 2-2:30 అయింది బయటకు వచ్చేసరికి. మ్మ్. సో అప్పటి వరకు డిస్కషన్స్ అన్నమాట, మ్మ్. ఎక్కడ ఏంటి ఎట్లా అని చెప్పేసి. అంటే వాళ్ళ సజెషన్స్ ఏమున్నాయి, మా సజెషన్స్ ఏమున్నాయి, ఎక్కడ ఏం ఫిట్ అవుతుంది ఏం ఫిట్ అవ్వదు. మ్మ్. సో ఇవన్నీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఉంటుంది. సైట్కి వెళ్తే మ్యాక్సిమం బాగా పేషెన్స్ ఉండాలి. ఓకే క్లయింట్ చెప్పేది ప్రతిదీ వినాలి, అర్థం చేసుకుని అనలైజ్ చేసుకోవాలి, అండ్ మీరు సజెషన్స్ ఇవ్వాల్సి వస్తుంది. సో ఓకే. ఆయన అంటున్నారు లైక్ మీ అంత ఓపిక ఎవరు మాట్లాడలేదండి, నేను అబ్జర్వ్ చేశాను అని చెప్పనేసి. మ్మ్. అంటే నేను అదే చెప్పాను అంటే ఏంటంటే లైక్ ఓపిక అని కాదు కానీ ఇప్పుడు
క్లయింట్తో మాట్లాడితేనే వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఏంటి, వాళ్ళు అక్కడ సేమ్ స్పెసిఫికేషన్స్ ఉన్నాయి, ఎలా అనుకుంటున్నారు అని చెప్పేసి అంటే మాకు క్లారిటీ వస్తుంది. జస్ట్ ఒక 2 3 మాటలు వినేసి మీరు వెళ్ళి డిజైన్ స్టార్ట్ చేసి అనుకోండి, అతను సాటిస్ఫై ఉన్నాడు, లైక్ మళ్ళీ మీరు నెంబర్ ఆఫ్ సెషన్స్ చేసుకోవాల్సి వస్తుంది, అండ్ టైం వేస్ట్, అది ఇట్లా టైం వేస్ట్ అది. సో మోస్ట్లీ పేషెన్స్ మెయింటైన్ చేయండి అండ్ అవాయిడ్ చేసుకోండి. అండ్ ఈ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి మ్యాక్సిమం పేషెన్స్ ఉన్న వాళ్ళే వస్తారు. ఉమ్. సో అది ఉంటేనే బెటర్ కొంచెం. కొన్ని కేసెస్లో బేస్డ్ ఆన్ క్లయింట్ మైండ్ సెట్ బట్టి వదిలేసేయచ్చు, లిటరల్ ఏం మాట్లాడకుండా మీరు కాంటే వదిలేసేయచ్చు, అదేం ప్రాబ్లం లేదు. వర్కౌట్ అవ్వదని చెప్పేది సింపుల్గా. యాక్చువల్లీ అవి కూడా కొంచెం చూస్తున్నాను అనమాట, లైక్ క్లయింట్ హ్యాండ్లింగ్స్ అప్పుడు ఎట్లా మాట్లాడాలి, ఏం మాట్లాడాలి ఏంటి, క్లయింట్కి ఇది చేయకుండా ఎట్లా నో చెప్పాలి అన్న ఇది కూడా చూస్తున్నాను. అవి కూడా మనం సైట్ మీటింగ్స్ అప్పుడు కానీ లేదా ఎప్పుడైనా లైక్ అందరం మీట్ అయినప్పుడు కానీ ఒకసారి డిస్కస్ చేసుకున్నాం. అది కూడా ఓన్లీ సైట్ మీటింగ్స్ అని కాకుండా లైక్ నార్మల్ మీటింగ్ కూడా ప్లాన్ చేస్తున్నాం, చూస్తున్నాను. సో అందరం ఉమ్. జస్ట్ ఓకే ఎక్కడైనా మీటప్ అయ్యి నార్మల్ డిస్కషన్స్ పెట్టుకొని లైక్ ఎట్లా ఎంతవరకు సబ్జెక్ట్ షేర్ చేసుకోవడం నా థాట్. సో చూడాలి అది కూడా పాసిబిలిటీ ఎట్లయితుంది ఏంటని. ఓకే సరే, ఓకే ఫైన్, సార్ చూడండి. యా, సార్ మీరు నేను పెట్టిన క్యాట్ ఫైల్ చూసారుగా? క్యాట్ ఫైల్, యా కొన్ని చూసానండి, నేను అన్నీ అదే చూడలేదు. యా, ఒక ఆ, మీరు చూసి దాంట్లో ఏమైనా మిస్టేక్స్ ఏమి ఉంటే ఒకసారి నాకు సజెస్ట్ చేయండి. షూర్, నేను ఒకసారి లైక్ చెక్ ఇంక చేస్తాను. ఇంప్రూవ్మెంట్స్ ఏమి ఉంటే. యా. అండ్ మీరు ఒక ఫైల్ చూసాను ఫర్నిచర్ది, లైక్ హ్యాచింగ్, కలర్ హ్యాచింగ్ చేసి కింద మెన్షన్ యా యా చేశారు. యా 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 అవును, దాంట్లో అన్నీ ఉన్నాయి సో ఫర్నిచర్ అంటే లైక్ రిప్రజెంటేషన్ ఎందుకు ఆ కోసం. పర్పస్ మీరు ఇలా ఇచ్చారు, అది ఏం బేస్ మా చేసుకుని ఇచ్చారు? మాకు డిఫరెంట్ లేఅవుట్స్ సబ్మిట్ చేయాలి A3 షీట్స్ లో ఓకే, ప్రింట్ తీసుకొని. ఓకే, సో నేను అది ఆఫీస్ అనమాట యాక్చువల్లీ. ఓకే. సో యా, వర్కింగ్ స్టేషన్ కి ఎంత ఎంత డైమెన్షన్స్ ఉన్నాయి, దాని ప్రకారం నేను ఒక్కొక్క టేబుల్ కి అంటే ఒక్కొక్క లైక్ హ్యాచ్ ఇచ్చి రిప్రజెంట్ మీకు ఏమన్నా చేశాను. సజెస్ట్ చేస్తారా, లైక్ ఇట్లా ఇవ్వాలి అని చెప్పి, లేకుంటే మీరు క్రియేట్ చేసింది అది? మా సారే చెప్పారు అది క్యాంపస్ లో. సో బేసికలీ ఇక్కడ జరిగేది ఏంటంటే, ఇప్పుడు ఫర్నిచర్ లేఅవుట్ అంటే, ఇప్పుడు జస్ట్ ఈ క్యాట్ ఫైల్ చూడండి, జస్ట్ ఇది ఫర్నిచర్ అంతా పెట్టేస్తాం, అది కమర్షియల్ అయినా రెసిడెన్షియల్ అయినా. ఓకే. సో ఇప్పుడు మీరు చేసింది ఐ థింక్ కమర్షియల్ కిందకే వస్తుంది. ఓకే. సో కమర్షియల్ కి ఫర్నిచర్ లేఅవుట్ చేసినప్పుడు మీరు ఫర్నిచర్ డీటెయిల్ కూడా ఇవ్వాలి అనుకున్నప్పుడు ఏం చేయాలంటే, జస్ట్ అక్కడ ఇన్ని నెంబర్ ఆఫ్ చైర్స్, లెడ్జర్ అని చెప్పి ఒకటి పెట్టుకుంటారు. ఉమ్. సో ఇన్ని నెంబర్ ఆఫ్ చైర్స్, ఇన్ని నెంబర్ ఆఫ్ టేబుల్స్, ఈ సైజ్ సొసైటీ టేబుల్స్, జస్ట్ మీరు అక్కడ మెన్షన్ చేస్తే సరిపోతుంది. ఓకే. ఎందుకంటే ఆ సైట్ లో యాజ్ పర్ ప్లాన్ చూసుకుని అడ్జస్ట్ చేసుకుంటారు. ఉమ్. హ్యాచింగ్ అనేది ఏంటంటే కొత్త వాళ్ళకి కొంచెం కన్ఫ్యూజన్ చెప్పాలంటే. ఓకే. ఇప్పుడు నేను ప్రీవియస్ సెషన్స్ లో మీకు సీలింగ్ లేఅవుట్స్ చూపించాను. ఉమ్. నేను చేసే సీలింగ్ లేఅవుట్స్ ఎట్లా ఉంటాయి అండ్ మా ఆఫీస్ తరఫున చేసే సీలింగ్ లేఅవుట్స్ ఎట్లా ఉంటాయి అని చూపించాను. ఇప్పుడు రెగ్యులర్ గా ఒక సీలింగ్ చేసే పర్సన్ ఒక లేఅవుట్ అలవాటు పడినప్పుడు ఆ లేఅవుట్ ప్రకారం వెళ్తాడు, చూసుకుని ఈజీగా అర్థమవుతుంది. మీరు కొత్త లేఅవుట్ అలవాటు చేశారు అనుకోండి, సో అతను కన్ఫ్యూజ్ అవుతాడు, ఏంటి ఇది కొత్తగా ఉంది అని చెప్పనేసి. బట్ రెండు ఒకటే ఉంటుంది. ఆడ మనం ఏంటంటే కొంచెం ఎక్స్ట్రా వర్క్, ఎక్స్ట్రా యాక్సరీస్ అన్ని పెడతాం అనమాట. అందువల్ల ఏంటంటే కొంచెం ఆ, ఎవరైతే వర్క్ చేస్తారో అతను కన్ఫ్యూజ్ అవుతాడు. సో నేను ఇక్కడ పటాచారులో వచ్చిన సీలింగ్ డిజైన్స్ ఇమేజెస్ క్లారిటీగా ఉన్నాయి అండ్ డ్రాయింగ్స్ క్లారిటీగా ఉన్నాయి. ఓకే. బట్ స్టిల్ వాళ్ళకి డౌట్స్ కొన్ని. ఓకే. సో వాళ్ళు ప్రీవియస్ గా విత్ మెజర్మెంట్స్ తో చేసి ఉండొచ్చు, చేయకపోయి ఉండొచ్చు. సో ఫొటోస్ చూస్ చేసే వాళ్ళకి ఏంటంటే కొత్తగా మెజర్మెంట్స్ ఇచ్చామనుకోండి కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు, ఎక్కడ ఏది రావాలి ఏంటి అని చెప్పనేసి. సో ఆ కేసెస్ లో కొంచెం ఇది అవుతుంది. బట్ ఓకే అది మంచిదే. బట్ ఏంటంటే మన ఫర్నిచర్ అయితే ఎప్పుడు అక్కడ హ్యాచింగ్ ఇచ్చి చేయమట్లాగా. మోస్ట్లీ ఫర్నిచర్ మెన్షన్ చేయండి, క్యాట్ బ్లాక్స్ తీసుకుని ఫర్నిచర్ మెన్షన్ చేయండి, లెజర్ లో యా. ఇవ్వండి. ఓకే సార్. నెంబర్ ఆఫ్ యా. చైర్స్, నెంబర్ ఆఫ్ టేబుల్స్ అని లెజర్ లో మెన్షన్ ఇవ్వండి. ఓకే. ఓకే సార్. అంటే నేను అక్కడ కొంచెం చూసాను అనమాట, ఏదో నాకు డిఫరెంట్ గా అనిపించింది, అది ఒకటే చూసాను నేను పీడిఎఫ్. యా. యా. ఓకే సార్. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి ఎవరికైనా? రేపు ఎక్కడండి కలిసేది లొకేషన్? ఇది ప్రగతి నగర్ అండి, నేను లొకేషన్ షేర్ చేస్తాను గ్రూప్ లో. ప్రగతి నగరా? ఓకే. ప్రగతి నగర్.
అంటే మనకు జేఎన్ టు ఆడి వరకు వచ్చేసి మెట్రోకి రావచ్చు కదా అక్కడి నుంచి. జిఎన్టీ వరకు మెట్రో వచ్చి అక్కడ నుంచి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, అది ఆ, ర్యాపిడో అదే కానీ అదే లేకపోతే వాట్ ఎవర్ పాసిబిలిటీ అది. అదే అదే అది ఈజీ అవుతుంది కదా అట్లనే. అవును ఇప్పుడు అవును. మొదలే రేపు దోనాలు ఉన్నాయి కదా, ట్రాఫిక్ కూడా బాగుంటుంది. బోనాలు అయిపోలేదా? ఆహా, రేపు ఉన్నాయి. మొన్న ఎప్పుడో స్టార్ట్ అయినట్టుండే, ఇంకా ఉన్నాయా బోనాలు? అంటే ఆ, నాకు ఒక్కొక్క ఐడియా లేదు ఏరియాలో కొన్ని ఒక్కొక్క సైడ్ ఫెస్టివల్స్. ఒకటి. ఓకే ఉమ్. ఓకే ఓకే. రేపు 9 వరకు అక్కడ ఉండాలండి. కార్పెంటర్ కాల్ చేస్తే 9 కంతా నేను వచ్చి వర్క్ చేసుకుంటానని చెప్పి అన్నాడు. సో ఓకే మీరు ఎగ్జాక్ట్ 9 కాదు, బిట్వీన్ 9 to 9:30 వచ్చేటట్టు ప్లాన్ చేసుకోండి. ఓకే మనం ఏదన్నా ఉంటే ఒక 1 or 2 hours డిస్కస్ చేసుకుని తర్వాత మళ్ళీ నెక్స్ట్ టైం వెళ్ళిపెట్టట్టు ప్లాన్ చేసుకుంది. ఓకే. అంటే సండే కొంచెం రిలాక్స్ అవ్వడానికి ఉంటుంది కదా, ఓకేనా? అదే అదే కరెక్ట్. అవును. అండ్ ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? బ్రో బ్రో, ఒక్కసారి లాస్ట్ 2D డీటెయిలింగ్ ఒక ఫోటో చూపించారు ఒకసారి. సెకండ్, మీరు ముందు ఆ వీడియో వీడియో చూపించారు కదా, అంటే ఫ్లోర్ ప్లానా లేకపోతే కిచెన్ గురించా? కిచెన్ అయినా బెడ్రూమ్ అయినా మీరు ఇట్లా వీడియో చూపించారు కదా డీటెయిలింగ్, దాంట్లో వాల్ కి పేస్ట్ చేసి పెట్టారు చూడండి డీటెయిలింగ్. కిచెన్ డిజైనింగ్ వీడియోస్లోనా? కిచెన్ కాదు, మీ సైట్ లో ఇవాళ పెట్టారు కదా. ఓకే ఓకే ఓకే, వీడియోనా? ఓకే, ఆ, అది ఉన్నాయా? వన్ ప్రిపేర్. సెకండ్. ఇదే కదా? దీంట్లో పెట్టారు. ఓకే. సో అక్కడ అంటే వాల్ మీద పేస్ట్ చేసిన ఫొటోస్ డిజైన్స్ యా. నేను షేర్ చేస్తాను, పీడిఎఫ్ కూడా షేర్ చేస్తాను. ఓకే, క్లయింట్ అదే కొంచెం ప్రెజెంటేషన్ ఇస్తాను ఐడియా, అనమాట. ఐడియా ఉంటుంది కదా ఇట్లా ఉంటుందని చూస్తే. ఓకే, యా నేను షేర్ చేస్తాను, పీడిఎఫ్ షేర్ చేస్తాను. ఓకే. సో మనకి ఏంటంటే ఎవ్రీ టైమ్ లైక్ పర్టికులర్ గ్రూప్స్ కూడా చేసేస్తారు అనమాట. మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు ఇప్పుడు, ఆ, తీసుకుంటా అన్నాడు ప్యాకేజ్ ఇది కూడా. ఓకే అదే మేము మండే కన్ఫర్మ్ చేసుకుంటాం. ఓకే ఓకే, నో ప్రాబ్లం. వాడు సివిల్ బీటెక్, అచ్చా, దీనిలో వద్దాం అనుకుంటున్నాడు. మోస్ట్లీ బీటెక్ వాళ్ళు కొంచెం సెట్ అవుతుంది అటు. మండే మండే కన్ఫర్మ్ చేస్తాం. ఓకే ఓకే, నో ప్రాబ్లం. ఇది నేను చూసి షేర్ చేస్తాను, ఎక్కడ ఉండాలి పీపీటీ ఉండాలి. యాక్చువల్లీ ఆఫీస్ వాళ్ళు ల్యాప్టాప్ ఇచ్చారు అనమాట. సో ఆఫీస్ ఫైల్స్ అన్ని ల్యాప్టాప్ లో మూవ్ చేస్తాను, దెన్ నా పర్సనల్ ల్యాప్టాప్ లాగిన్ చేసి చూస్తాను. ఈ లోపే నా డౌట్స్ ఉంటే చెప్పండి ఒకసారి. ఇప్పుడు డౌట్స్ అంతే, రేపు మాట్లాడుకుందాం. ఓకే ఓకే. హలో వెంకటేశ్వర చెప్పండి. సార్, ఇది వాళ్ళ వీడియో నేను చూడలేదు. ఓకే ఇప్పుడు చూడలేదు. ఇప్పుడు ఈ ఫర్నిచర్ 6x6 బెడ్ వస్తుంది కదా సార్, అవును 6x6. ఇప్పుడు ఇది వచ్చి సోఫా సోఫా వచ్చి 8 feet by 3 feet అలా వస్తుంది కదా సార్. అవును అవును.
ఇప్పుడు ఇవాళ వీడియోలో అంటే కిచెన్ కౌంటర్ టాప్ వాటి గురించి చెప్పినప్పుడు ఎగ్జాక్ట్ గా స్పేస్ లో ఇప్పుడు మనం ఏదైతే ఫర్నిచర్ మనం సెలెక్ట్ చేసుకుని స్కెచ్అప్ లో పెట్టుకుంటే అది యాస్టీజ్ దానికి రాదు కదా సార్ డైమెన్షన్ తోటి. వస్తుందండి, ఎందుకు రాదు, వస్తుంది. అంటే సార్ మనం బ్లాక్ చేసినప్పుడు రాదు, తర్వాత దాన్ని మనం సెట్ చేసుకోవాలి కదా. ప్లాట్ చేసేటప్పుడు ఏంటంటే మనం రఫ్ గా ప్లాట్ చేస్తాము. బట్ నీకు Yes. ఏంటంటే అక్కడ ఓవరాల్ రూమ్ స్పేస్ ఎంత ఉందో నీకు క్లారిటీ ఉంటుంది ఫ్లోర్ ప్లాన్ లో. అవును. సో దాన్ని బేస్ చేసుకుని మనం ఏదో చేస్తాం స్టాండర్డ్ గా. ఎందుకంటే మళ్ళీ అక్కడ సోఫా పెట్టాలి, సోఫా ఎంత సైజ్ వస్తుంది ఐడియా ఉండదు కాబట్టి. ఆ సో ఇప్పుడు ఏమైనా పార్టీషన్స్ చేస్తా, లివింగ్ రూమ్ లో పార్టీషన్ చేసినా ఒక మినిమం మెజర్మెంట్ తో చేసుకుంటాము, ఎంతవరకు అవసరం అంతవరకు చేస్తాము. Yes, sir. సపోజ్ ఓవర్ గా చేసాం అనుకోండి, అక్కడ కొన్ని ఫిట్ అవ్వవు, ఫర్నిచర్ కానీ అవి కొన్ని ప్రాపర్ గా ఫిట్ అవ్వవు అనమాట. సో అదే సార్ కొంతమందికి ఏంటంటే బెడ్. రెడీమేడ్ లైక్ కొత్తగా పర్చేస్ చేస్తారు, కొంతమందికి ఎగ్జిస్టింగ్ ఫర్నిచర్ ఉంటుంది, ఎస్ సార్. ఇంకా కొంతమంది ఇంకా కొన్ని ఎగ్జిస్టింగ్ ఐటమ్స్ కూడా ఉంటాయి అనమాట. అవును సార్. సో అవి కూడా వాళ్ళు అక్కడ యూటిలైజ్ చేసేటట్టు ప్లాన్ చేసుకుంటారు. ఎస్. సో అదైనా ఏంటంటే ఓవరాల్ గా కంప్లీట్ డిస్కస్ చేసుకున్నాకే మనం డిజైన్ అనేది చేసుకోవాలి. సో ఆల్మోస్ట్ క్లయింట్ అన్ని మనకు అన్ని డిస్కస్ చేయాల్సి వస్తుంది మీరు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. అదే సార్ నా డౌట్ ఏంటంటే ఇప్పుడు మామూలుగా మనం ఈ మాస్టర్ బెడ్రూమ్ కానీ బెడ్రూమ్ లో మనం వచ్చినప్పుడు ఓకే. ఇప్పుడు ఏంటంటే బెడ్ వెనకాల టేబుల్ అదొక 1.5 ఫీట్, ఇది ఒక 1.5 ఫీట్. ఓకే. మనం ఏదైతే మనం బెడ్ 3D మోడల్ మనం ట్రాక్ చేసి పెడతాం కదా సార్, అవును. ఎగ్జాక్ట్ గా ఏంటంటే ఇప్పుడు 2D చేసేటప్పుడు కూడా డిజైనర్ యాస్టీజ్ అక్కడ వేస్తాడు, అలా వేస్తేనే వాళ్ళకి స్పేస్ రిక్వైర్మెంట్ తెలిసిద్ది అటు ఇటు ఎంత నడుస్తున్నాం అని. యాస్టేజ్ అని కాదు, డిపెండ్స్ అనమాట అది. ఇప్పుడు మనకి అదే ఇలా సార్. క్యాడ్ లో జస్ట్ ఇక్కడ పెట్టాము టేబుల్, అటు ఇటు సైడ్ టేబుల్స్ ఉన్నట్టుగా మెన్షన్ చేస్తాము. అవును. సో సైడ్ టేబుల్స్ అనేవి కంప్లీట్ బెడ్ టువర్డ్స్ వాళ్ళకి మూవ్ అవ్వచ్చు, లేదంటే టేబుల్ కొంచెం పెద్దది రావచ్చు. అదే సార్. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇక్కడ టూ సైడ్ బెడ్ సైడ్ టేబుల్స్ రెండు సైడ్లు ఇచ్చాము. సార్. సో అక్కడ టూ సైడ్స్ వస్తాయని మ్యాండేటరీ కాదు, ఎందుకంటే ఇక్కడ బేస్డ్ వార్డ్రోబ్ స్లైడింగ్ వెళ్ళింది అనుకోండి, మీరు సైడ్ టేబుల్ పెట్టుకోవచ్చు. అవును. ఇన్ కేసు ఓపెనబుల్ డోర్స్ వచ్చాయి అనుకోండి, ఇక్కడ సైడ్ టేబుల్ వర్కౌట్ అవ్వదు. సో ఒక సైడే అవును. పెట్టుకుంటాం సైడ్ టేబుల్. సో మీకు పెట్టిన పీడిఎఫ్ దాంట్లో వచ్చి 262T6240 ఈరోజు పెట్టిన వీడియో సైట్ పీడిఎఫ్ అన్నమాట అది. అవును సార్. అండ్ ఫార్చ్యూన్ టవర్స్ అనేది అది ఇంకా అసలు యాక్చువల్ ఎగ్జిక్యూట్ అవ్వలేదు, క్లయింట్ డిజైన్స్ తీసుకొని సో అసలు నేర్చుకోవాలని చెప్పి తీసుకోవాలి డిజైన్స్ అది. అదే సార్ ఇప్పుడు మనం ఇప్పుడు 3D బెడ్ ఇక్కడ తెచ్చి పొజిషన్ లో పెట్టినప్పుడు మన సైజ్ 6x6 అలా మనం స్కేల్ చేస్తే ఈక్వల్ గా మనం స్కేల్ అవును. ఇందాక మనం చూసినప్పుడు ఈక్వల్ గా 4 సైడ్స్ వెళ్తుంది కదా సార్. సో అప్పుడు ఎట్లా అంటే సపోజ్ బెడ్డే ఉంది, సార్. ఇప్పుడు మనం ఏంటంటే ఇక్కడ వార్డ్రోబ్ కి ప్లేస్మెంట్ ఇచ్చాక, సో 2 ఫీట్ ఎంతో ఇస్తాం వార్డ్రోబ్ కి, సార్. ప్లేస్మెంట్ ఇచ్చాక రిమైనింగ్ ఓవరాల్ వాల్ చూసుకుంటాం. సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు నాకు లైన్ ఇది ఒకటే సింగిల్ లైన్ వచ్చింది. ఆర్పిఎల్స్ క్యాట్ లో అయినా అది స్కెచ్అప్ చేసేటప్పుడు ఏంటంటే టేప్ టూల్ తీసుకొని సెంటర్ పాయింట్ చేసుకోండి, సెంటర్ పాయింట్ కి. సార్. సో చేసుకున్నప్పుడు ఇటు నుంచి 3 ఫీట్, ఇటు నుంచి 3 ఫీట్, అండ్ ఇటు నుంచి మనకి 6.5, 6 ఫీట్ 6 ఇంచెస్. సో ఇప్పుడు ఏం చేస్తాం అంటే మనం ఇన్ కేసు ఏదైనా బెల్ట్ పెట్టినప్పుడు ఈ లైన్ నుంచి ఏదైనా దాటి వచ్చిందంటే, సో మనకి గైడ్ లైన్స్ ఉంటాయి కదా, సో గైడ్ లైన్స్ తో మనం స్కేల్ చేసుకుని అడ్జస్ట్ చేసుకుంటాం. మీకు స్కేలింగ్ చేసుకునేటప్పుడు మనం పక్కన రిఫరెన్స్ లైన్స్ కానీ రిఫరెన్స్ పాయింట్స్ కానీ తీసుకుంటాము. సో అలాగే ఇట్లా లైన్స్ పెట్టుకొని మనం బెడ్ అనేది రీసైజ్ చేసుకుంటాం కరెక్ట్గా 6 ఫీట్కి వచ్చేటట్టు. సార్ ఇటు సిక్స్ ఒకసారి ఫీట్ అది విడ్త్ చూపిస్తారా సారీ చూపిస్తాను ఒక నిమిషం. అందుకే నా దగ్గర ఒక స్టార్ట్ అయింది కలుపుకున్నా అంటే ఈ సాయంత్రం ఇద్దరికి కలుపుతుందా దాని వరలక్ష్మి దానికి ఇంకో లక్కీగా ఒక ఓటీలో స్టిచ్చింగ్ చేస్తాను. స్కెచ్అప్ లాగిన్ చేస్తున్నా ఒక్కోసారి లాగౌట్ అయిపోతుంది, మళ్ళీ లాగిన్ చేసుకుంటుంటే
మీరు కూడా మీ దగ్గర ఉన్న ఓల్డ్ ప్లాన్స్ తో ఇలా కన్వర్ట్ చేసుకోండి. మీకైనా సరే పిల్లలకైనా సరే మస్తు యూజ్ అవుతుంది. నా చిన్న లీటర్స్ అయితే రెడీ అయిపోయింది. లాగిన్ చేస్తాను. రెడీ చేసి ఒక 5 minutes లో రాదు. నేను ఓకే, ఒక ఇది పర్పస్ చెప్పాను. ఆటో సేవ్ ఉంటుందా అండి, లేదంటే ఎవ్రీ టైమ్ వి షుడ్ సేవ్ ఫర్ ఎవ్రీ 5 minutes అట్లా? ఫైల్ అయితే ఎవ్రీ 5 minutes ఆటో సేవ్ అవుతుంది. ఓకే. బట్ విత్ ఇన్ 5 minutes, 5 to 5 minutes ఏదైతే ఉందో, ఇన్ కేస్ ఆ టైం గ్యాప్ లో క్రాష్ అయిందంటే అది మీకు పోయినట్టు ఆల్మోస్ట్. ఓకే. సో 9:30 నుంచి 9:35 వరకు వర్క్ చేస్తున్నారు. కరెక్ట్గా 9:35కి మీకు ఆటో సేవ్ అవుతుంది. ఇన్ కేస్ 9:32కి 9:33కి క్రాష్ అయిందంటే మీకు బిట్వీన్ 3 minutes ఫైల్ పోతుంది. ఓకే, ఇది ఆటో సేవ్ ఆప్షన్ బై డిఫాల్ట్ లేదంటే బై వి షుడ్? డిఫాల్ట్ బై డిఫాల్ట్ బై డిఫాల్ట్. ఉంటుందండి. ఓకే. క్లియర్. మీకు నేను వేరే హౌస్ ఓపెన్ చేసాను, కనిపిస్తుందా? ఓపెన్ అయింది సార్. యా, వాట్ కెన్ వి హెల్ప్ యూ ఫైండ్ అని ఓపెన్. యాక్చువల్లీ నేను ఒక్కొక్క విండో షేర్ పెడతాను. అది విండో సపరేట్ విండో కదా, మీకు కనిపిస్తుంది లేదని చెప్పి ఇప్పుడు మొత్తం ఓవరాల్ స్క్రీన్ పెట్టేసి షేర్. సో ఆల్మోస్ట్ 3D వేర్ హౌస్ లో లైవ్ కాంపోనెంట్స్ అన్నిట్లో వస్తున్నాయి, బెడ్స్ లో కూడా. మోడల్స్ కొంచెం ఫైల్ సైజ్ ఎక్కువ ఉంటే కొంచెం వేరే టైం తీసుకుంటాను. సో బెడ్ ఏంటంటే ఇప్పుడు ఏదైనా ఒక రిఫరెన్స్ అనేది మూవ్ చేసుకోండి. ఇప్పుడు నేను ఇక్కడ ఆల్రెడీ కింద గైడ్ లైన్ పెట్టాను కాబట్టి అక్కడ మూవ్ చేసుకున్నాను. సో ఇక్కడ ఏంటంటే మనకి 6 feet దాటి వచ్చింది. అండ్ ఇక్కడ ఆల్మోస్ట్ ఉంది, ఇది కొంచెం అడ్జస్ట్ చేసుకుంటాను. సో డబుల్ క్లిక్ చేయండి, ఓన్లీ బెడ్ ఒకటే సెలెక్ట్ చేసుకోండి. బెడ్ ఇవి ఒక్కోసారి సపరేట్ సపరేట్ కాంపోనెంట్స్ ఉంటాయి. ఇప్పుడు మొత్తం ఓవరాల్ బెడ్ ఒకటే గ్రూప్ లో ఉంది. కొన్ని కేసెస్ సపరేట్ ఉంటాయి అనమాట. సో ఇవి కూడా చూసుకోండి. ఇప్పుడు స్కేల్ క్లిక్ చేసి మనకి ఈ గైడ్ లైన్ రిఫరెన్స్ తీసుకోండి. ఇప్పుడు నేను స్కేల్ ఇక్కడ పాయింట్ స్టార్ట్ చేసి మూవ్ చేసినప్పుడు రిఫరెన్స్ పాయింట్ తీసుకున్నాను. ఇక్కడ గైడ్ లైన్ రిఫరెన్స్ పాయింట్ తీసుకున్నాను, చూసారా? ఎస్ సార్. సో దాని మీద క్లిక్ చేసి వదిలేసేయండి. బట్ ఇక్కడ మీకు ఇంకోటి ఏంటంటే టాప్ లో చూసినప్పుడు ఆ, ఈ ఎండ్ వరకు వచ్చేస్తుంది 6 feet అంటే మనకి యాక్చువల్ బెడ్ ఇది కావాల్సిందే. ఎస్. సో అదేంటంటే స్కేలింగ్ అడ్జస్ట్ చేసుకోండి, రిఫరెన్స్ పాయింట్ తీసుకోకుండా జస్ట్ మెల్లిగా కొంచెం మూవ్ చేసుకుంటూ పోండి. సో ఇప్పుడు ఆల్మోస్ట్ 6 feet విడ్త్ కరెక్ట్ గా ఉంది. ఎస్. ఇంకా సేమ్ అలానే డెప్త్ కూడా ఏంటంటే ఈ 6 feet 6 inches ఇచ్చే కదా, దీనికి స్నాప్ చేసుకుంటాము. ఓకే. సో ఇప్పుడు బెడ్ ఏంటంటే ఎగ్జాక్ట్ పొజిషన్ ఉంటుంది అన్నమాట రూమ్ లో. ఇది కొన్ని అడ్జస్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు మనకి కార్పెట్ ఇంతే సైజ్ ఉండదు. సో స్కేల్ క్లిక్ చేసుకుని అడ్జస్ట్ చేసుకుంటాం. ఇక్కడ నేను కంట్రోల్ క్లిక్ చేసి మూవ్ చేస్తున్నాను, అందుకే మొత్తం ఈక్వల్ గా స్కేల్ అవుతుంది. ఎస్. ఎగ్జాక్ట్ మోడల్ మనం ఏది తెచ్చి పెడతాం, మోడల్ మోడల్ అట్లే పెట్టాము. దాంట్లో కొంచెం బేసిక్ అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి. ఓకే. సో కొన్ని అన్వాంటెడ్ ఉంటాయి, అవి డిలీట్ చేసేయచ్చు, మనకు అవసరం ఉండవు. ఇవి కొన్ని మోడల్స్ హెవీ సైజ్ ఉన్నప్పుడు కొంచెం డిలీట్ అవ్వడం టైం పడతాయి. సో కొంచెం వెయిట్ చేయండి. ఎస్.
అండ్ బెడ్ సైడ్ టేబుల్స్ కూడా మాక్సిమం 20 ఇంచెస్ అట్లా ప్లాన్ చేసుకునేటట్టే చూసుకుంటాం. అదే సార్. ఇప్పుడు సపోజ్ ఇది ఆల్మోస్ట్ 2 ఫీట్ ఉంది, ఒక 4 ఇంచెస్ తగ్గించుకుంటే ఇంకొంచెం స్పేస్ తగ్గుతుంది అటు ఇటు. ఇప్పుడు ఇక్కడ వాటర్ వచ్చింది, ఇక్కడ మనం ఇందాక. సో బేసికలీ వాటర్ ప్లేస్మెంట్ ఇది. సో ఇక్కడ వాటర్ ప్లేస్మెంట్ ఏంటంటే స్లైడింగ్ డోర్స్ అయితేనే వర్కౌట్ అవుతుంది, అవును. లేకపోతే ఇది పెట్టలేము. అండ్ మళ్ళీ ఇంకోటి కూడా చూసుకోవాలి. సపోజ్ డోర్సే ఇచ్చారు మీరు, డోర్స్ ఇచ్చినప్పుడు ఎన్ని నెంబర్ ఆఫ్ డోర్స్ వస్తాయండి? అది మీకు ఎలా చెప్పాను, మనకి ఈ ఎడ్జ్ టూల్స్ ఉన్నాయి కదా, వాటితో మనకి ఇక్కడ ఫేస్ డివైడ్ చేసుకునేది షార్ట్ కట్ ఒకటి చెప్పాను, వి అని. లేదంటే మనకి ఇక్కడ కూడా వస్తుంది. ఈ కింద నేను కింద టూల్ బార్ సెట్ చేసుకున్నాను. సో దీంట్లో ఫస్ట్ది అనమాట, స్ప్లిట్ ఫేసెస్ ఇంటూ మల్టిపుల్ పీసెస్. సో ఇది క్లిక్ చేసి నేను ఈ లైన్ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ మూవ్ చేస్తాను. /4. సో 4 ఎందుకు ఇచ్చానంటే ఆ, మనం ఇది కూడా చూసుకోవాలి. 4 డివైడ్ చే ఏంటి డోర్ విడ్త్ ఇక్కడ ఆల్మోస్ట్ 1 feet 7 inches వస్తుంది. ఎస్ సార్. సో స్లైడింగ్ డోర్స్ అయితే 4 feet దాటి వెళ్ళకూడదు డోర్ విడ్త్, ఎందుకంటే మనం ప్లైవుడ్ వచ్చేది 4 feet విడ్త్ వస్తుంది. ఎస్ సార్. అండ్ ఓపెనబుల్ డోర్స్కి వచ్చేసరికి మరి 1 feet ఉండకూడదు, మినిమం ఎస్ 1.5 feet ఉండాలి విడ్త్. ఎస్ సార్. ఆ తర్వాత 2 feet వరకు మ్యాక్స్. మరి ఇంకా ఎక్కువ అయిందంటే బెండ్ బెండ్ అవుతుంది అన్నమాట డోర్. బట్ డోర్స్ ఏంటంటే ఇప్పుడు కొంచెం స్టిఫ్నెస్ అని చెప్పి యూజ్ చేస్తున్నారు బ్యాక్ సైడ్. ఎస్ అది కొంతమంది పెట్టుకుంటారు, కొంతమంది పెట్టుకోవట్లేదు. ఎస్ సో ఓపెన్ అవర్ ఇచ్చుకున్నప్పుడు ఇక్కడ ఆల్మోస్ట్ 1.5 feet వస్తుంది, 1 feet 7 inches. సో అదే 1 feet 7 inches ఇక్కడ ఉందా లేదా చూసుకోవాలి గ్యాప్ డోర్స్ ఓపెన్ చేసిన తర్వాత. సో మనకి ఇక్కడ ఓవరాల్ చూసుకుంటే బేసిక్ స్పేస్ అయితే ఉంది. ఇటు ఆల్మోస్ట్ 210 వచ్చింది, అండ్ వార్డ్రోబ్ నుంచి బెడ్కి ఆల్మోస్ట్ 210 వచ్చింది, ఎందుకంటే రూమ్కి సెంటర్లో పెట్టుకున్నాం కాబట్టి బెడ్. ఎస్ సో మంచి స్పేస్, బాగా మంచిగా నడవచ్చు. ఎస్ అండ్ ఈ గెస్ట్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ వచ్చేసరికి 5 feet విడ్త్ 6.5 feet డెప్త్ ఉండే బెడ్స్ యూజ్ చేస్తాం. ఎస్ సార్. అదే లేకపోతే డబల్ డబల్ కాట్ 4 4 4/6. ఇంకా కొంచెం చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో ఇంకా కొంచెం క్రియేటివ్ వేయాలంటే బంక్ బెడ్స్ సజెస్ట్ చేయొచ్చు ఇద్దరు పిల్లలు ఉన్న వారికి. ఎస్ సార్. కొత్తగా బెడ్స్ పర్చేస్ చేసే వాళ్ళకి అంటే వాళ్ళకి చెప్పొచ్చు కొంచెం బంక్ బెడ్స్కి వెళ్ళండి అని. అక్కడ ఏంటంటే మనకి స్పేస్ తక్కువ ఉంటాయి కొన్ని కేసెస్లో. ఎస్ సార్. కొంతమందికి ఏంటంటే పిల్లలకి లైక్ కింద కూర్చుని ఆట వేసుకోవాలని అంటే మనం స్టడీ యూనిట్స్ ఇస్తాం చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కూడా. బట్ ఎస్ వాళ్ళు ఎవ్రీ టైము టేబుల్ మీద పెట్టుకొని చేసుకుని ఇంట్రెస్ట్ ఉంటుంది వాళ్ళకి. ఎస్ సో కింద ఫ్లోర్ మీద కూర్చొని చేయాలంటారు, బట్ ఏంటంటే స్పేస్ తక్కువ ఉంటుంది. అట్లాంటప్పుడు ఏంటంటే బంక్ బెడ్స్ సజెస్ట్ చేయొచ్చు చిల్డ్రన్స్ ఎస్ బెడ్రూమ్లో. ఎస్ అది చేసుకుంటే పోతే క్లయింట్ రిక్వైర్మెంట్ బేస్ చేసుకుని మనం ఇంకా క్రియేటివ్గా అంటే ఎట్లానే ఇవ్వచ్చు. సో స్పేస్ కూడా అనలైజ్ చేసుకోవాలి. సో వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఏముంటాయి అండ్ మన సైడ్ నుంచి మనం ఏ సజెషన్స్ ఇవ్వగలమో అని ఇవన్నీ చూసుకోవాల్సి వస్తుంది. ఎస్ అండ్ సార్ ఈ గ్రూప్ లో షేర్ చేశారు కదా సార్ పీడిఎఫ్స్. అవును అవును ఇదంతా ఇది స్కెచ్అప్ బై రెండర్ D5 సార్ లేకపోతే నార్మల్ ఇది వీరేనా సార్? మీకు పెట్టిన పీడిఎఫ్స్ వచ్చేసరికి రెండు స్కెచ్అప్ అండ్ వీరేనే. ఓకే సార్. ఫార్చ్యూన్ టవర్స్ వచ్చి కంప్లీట్లీ నా ఒపీనియన్ మీద డిజైన్ జరిగింది అది. సార్ సో ఇంకోటి ఏంటంటే T62409 వచ్చి బేస్డ్ ఆన్ క్లయింట్ రిక్వైర్మెంట్స్ అండ్ మా టీమ్ లీడ్స్ ఉంటారు అనమాట. సార్ సో బేస్డ్ ఆన్ టీమ్ లీడ్స్ బట్టి ఆ డిజైన్స్ అనమాట. ఓకే. సో మీకు చెప్పాను కదా డిజైన్ చేసినప్పుడు మనం ఖచ్చితంగా క్లయింట్ రిక్వైర్మెంట్స్ తీసుకుంటామని. అవును సార్. సో అలా ఫార్చ్యూన్ టవర్స్ అనేది ఫ్రీ హ్యాండ్ డిజైన్ అనమాట అది. సార్ సో అందుకే దాని రెండర్స్ దీని రెండర్స్ కొంచెం డిఫరెంట్ ఉంటాయి. ఓకే. ఇది ఈ T62409 అది అది స్కెచ్అప్ వీరేనా అదే వీరేనే, సార్? అది స్కెచ్అప్ అండ్ వీరేనే. ఇది ఫార్చ్యూన్ టవర్స్ కూడా స్కెచ్అప్ అండ్ వీరేనే. బట్ రెండర్స్ కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. అంటే అక్కడ ఏంటంటే మోడలింగ్ అట్లానే ఉంటుంది,
రెండర్స్ కూడా అట్లానే ఉంటాయి. ఇది కొంచెం త్వరగా చేయాలి అనే థాట్లో ఇంటెన్షన్లో పోయింది. ఫార్చ్యూన్ టవర్స్ ఏంటంటే నాకు కొంచెం ఫ్రీ హ్యాండ్ డిజైన్ అనమాట అది, అందుకని కొంచెం నాకు తగ్గట్టు నేను చేసుకున్నాను. సో వీటిల్లో మళ్ళీ సీలింగ్స్ కూడా చూపించాలి, సీలింగ్స్ కూడా రెండర్స్ పెట్టాల్సి వస్తుంది. బేసికలీ టైం లేదు కానీ బట్ ఇంకా కొంచెం మంచిగా పెట్టాలంటే. సో ప్రెసెంటేషన్ ఇచ్చేటప్పుడు ఫ్లోర్ ప్లాన్ అండ్ వన్ బై స్కెచ్ అప్ సార్ ఫోటోషాప్? లేదు, అది వాళ్ళు ప్రొవైడ్ చేసింది ఫ్లోర్ ప్లాన్. ఓకే. లైక్ వాళ్ళు ఇమేజ్ పీడిఎఫ్ ఏదో ఒకటి ఇస్తారు, దాంట్లో నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసుకొని మనం పీపీటీలో పెట్టుకుంటాం. ఓకే. సో ఈ టీవీ యూనిట్ లో వెనకాల మనకి మార్బుల్ ఫినిష్ కనిపిస్తుంది కదా, ఎస్ సో అది ఏదో లామినేట్ లోనే వెళ్ళొచ్చు లేదా టైల్ అయినా పెట్టచ్చు. ఎస్ మనకి ఎగ్జాక్ట్ అవే టైల్స్ దొరకాలి లేదు, ఆ, వేరే ఉంటాయి లేదు. మనకి అదే కాంబినేషన్ లో లామినేట్ కావాలంటే మనం ఇమేజ్ ఇచ్చి తెప్పించుకుంటాం. సో కస్టమైజ్డ్ లామినేట్స్ అవి కూడా ఉంటాయి, కస్టమైజ్డ్ లామినేట్స్ కూడా. ఎస్ సో బ్యాక్ ప్యానలింగ్ కొంచెం సింపుల్ గా ఇచ్చేసాం, లోవర్స్ ఇచ్చి అక్కడ సర్కిల్ దాంట్లో అది వాల్ పేపర్ అనమాట, అది ఆ బుద్ధుడిది. త్రీడీ వాల్ పేపర్. ఇది వాల్ పేపర్. అండ్ సీలింగ్ ప్రొఫైల్ లైట్స్. ప్రొఫైల్ లైట్స్ అంతే, ప్యానల్ లైట్స్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్నాయి అనమాట, మనం జస్ట్ ప్రొఫైల్స్ ఇచ్చాము అంతే. ప్రొఫైల్స్ కూడా ఏదేదో ఎక్స్పెక్ట్ చేయమని కొంచెం డీసెంట్ గా పెట్టాలి. అవి ఏదో రెక్టాంగిల్స్ కానీ లేకపోతే కార్నర్ ఎడ్జెస్ కొంచెం కరడు కానీ ఇట్లా చూసుకోవాలి. అంటే ఇక్కడ ఏసీ పాయింట్ వచ్చింది, మనకి టీవీ యూనిట్ పైన ఏసీ పాయింట్ ఉంది, అందుకే ఏసీ పెట్టాము. ఇది వాల్ పేపరే. వాల్ పేపర్. మనం ఇనీషియల్ గా ఇచ్చింది అయితే ఇప్పుడు ప్రాజెక్ట్ అనేది మొత్తం వాల్ పేపర్ అవన్నీ ఇంక్లూడ్ అయి ఉంటాయండి? ఉంటాయండి. మొత్తం ప్రాజెక్ట్ అంటే మొత్తం ఒకరికే క్రియేట్ చేసేస్తారు? అవును, మనము వెండర్స్ కాంటాక్ట్ చేస్తాము. సో వాల్ పేపర్ ఓకే ఉంటే ఓకే వాల్ పేపర్స్ కానీ ఇంకా ఏదైనా అదర్ మెటీరియల్ యూజ్ చేస్తే ఆ పర్టికులర్ వెండర్స్ ని కాంటాక్ట్ అయ్యి మనం చేయించుకుంటాం. సో వాల్ ఓకే పేపర్స్ మన దగ్గర కాంటాక్ట్స్ ఉంటే మనం చూపించుకుంటాము, లేదంటే ఇప్పుడు మోస్ట్లీ ఏంటంటే లైక్ వాల్ పేపర్స్ సేల్స్ చేసే వాళ్ళు ఏంటంటే వాళ్ళ దగ్గర ఏమైనా కాంటాక్ట్స్ ఉంటే లైక్ కంపెనీస్ కి కాంటాక్ట్స్ ఇచ్చేసి పోతుంటారు. సో ఆ ఓకే కాంటాక్ట్స్ నుంచి మనం చూపించుకోవచ్చు. లేదంటే క్లయింట్కి ఏదైనా ఓ- ప్రిఫర్డ్ షోరూమ్ ఉంది, సో నాకు అక్కడ పోవాలి అంటే ఓకే. క్లయింట్తో పాటు వెళ్ళి మెటీరియల్ సెలెక్షన్ చేసుకుంటాం. అచ్చా అచ్చా. ఇప్పుడు కూడా ఇంకా వాల్ పేపర్ ట్రెండ్ ఉందండి, లేకపోతే ఇప్పుడు కొత్తగా ఏవో డబ్ల్యూపీసీ అని ఇవన్నీ వచ్చాయి కదా మోడల్స్ అని? అదేం లేదండి, ఉంది వాల్ పేపర్ ట్రెండ్ ఉంది, కాకపోతే ఒకప్పటికి ఇప్పటికి కొంచెం డిఫరెన్స్ వచ్చింది అంతే. ఇప్పుడు మీరు చూస్తున్న ఇమేజ్ ఓకే ఒకప్పుడు ఈ కైండ్ ఆఫ్ వాల్ పేపర్స్ లేవు. ఓకే మనకు ఒకప్పుడు ఏంటంటే క్లాసిక్ స్టైల్ పోతే క్లాసిక్ స్టైల్ వాల్ పేపర్స్ ఆ కైండ్ ఆఫ్ వెళ్ళిన పోయేవి. ఓకే ఇప్పుడు ఏంటంటే మనకి ట్రాపికల్ అని మీకు ఒక వెబ్సైట్ చెప్తాను, మ్యాజిక్ డెకర్ అని. ఓకే సో సో దాంట్లో మనకి కంప్లీట్లీ వాల్ పేపర్స్ అనమాట, అది వాల్ పేపర్స్ వెబ్సైట్. ఓకే దాంట్లో మీరు ఒకసారి జస్ట్ ఒక రౌండ్ వేస్తే మీకు ఒక ఐడియా వస్తుంది వాట్ కైండ్ ఆఫ్ వాల్ పేపర్స్ ఉన్నాయి ఏంటి అని చెప్పేసి మీకు ఒక ఐడియా వస్తుంది అనమాట. వాల్ పేపర్స్ అయితే యూజ్ చేస్తాను, యూజ్ చేయకుండా అయితే ఏం లేరు. అచ్చా సో మనం మళ్ళీ ఏంటంటే దానికి తగ్గట్టు కొటేషన్లో కూడా ప్రైసింగ్స్ అవి మెన్షన్ చేసిస్తాం వాళ్ళకి. అచ్చా అచ్చా. వాల్ పేపర్ అండ్ టెక్స్చర్స్ ఒకప్పుడు మనకి రాయల్ ప్లే అని చెప్పనేసి పోతుండే ట్రెండ్. అవును, ఐడియా ఉంది, మా ఇంట్లో ఇప్పుడు అదే రాయల్ ఆ, ప్లే 10 ఇప్పుడు ఇయర్స్ బ్యాక్. టెక్స్చర్స్ అని వస్తున్నాయి అనమాట. సో ఓకే ఆ టెక్స్చర్స్ ఏంటంటే మళ్ళీ దానికి ఒక స్కిల్డ్ లేబర్ కావాలి దానికి. సో పెయింటర్స్ లోనే దానికంటూ ట్రైనింగ్ తీసుకొని చేస్తున్నారు. అవును సో దానికి యూజ్ చేసే పౌడర్స్ కానీ అండ్ కెమికల్స్ అయితే కానీ ఫినిషింగ్స్ చేయడానికి అవన్నీ ఉంటాయి అనమాట. సో బేసిక్గా నేను నెల్లూరులో వర్క్ చేసేటప్పుడు ఒక టెక్స్చర్ పెయింట్ వేయాలంటే హైదరాబాద్ నుంచి పిలిపించుకోవాలన్నమాట.
సో అవును. నేను వర్క్ ఇక్కడనే చేసే ఎక్కువ ఆ, ఉంటుంది. నేను వర్క్ చేసే ఆఫీస్లో ఆయన ఏం చేశారంటే కొంచెం తెలివిగా పెయింటర్స్ ఉంటారు కదా, మనకి రెగ్యులర్గా చేసే పెయింటర్స్ ఉంటారు. అవును. సో ఒక ఫర్మ్ కి ఖచ్చితంగా ఉంటారు అన్నమాట, రెగ్యులర్ క్యాండిడేట్స్ ఉంటారు. ఓకే. సో వాళ్ళని తీసుకోపోయి వాళ్ళకి ముంబైలో ట్రైనింగ్ ఇప్పించారు. ఆ, ట్రైనింగ్ ఇప్పించి కెమికల్స్ అయితే కానీ ఇంకోటి ఇంకోటి అయితే కానీ అన్ని ఈయన ప్రొవైడ్ చేసి ఆఫీస్లో పెట్టుకున్నాడు. ఓకే. సో శాంపుల్స్ అవి రెడీ చేయించారు అనమాట. సో అది వీల్ చేతే చేస్తున్నాం ఇప్పుడు. సో అప్పుడు ఓకే. ఏమైందంటే ఈయన ఆ సెక్షన్ వరకు ఒక బిజినెస్ లా స్టార్ట్ చేశాడు, ఆ, ఓన్లీ టెక్స్చర్స్ అనేవి. సార్ ఇది సైట్ ఏంటి సార్? మ్యాజిక్. మ్యాజిక్ డెక్కర్ డాట్ ఇన్ ఇప్పుడే పెట్టాను చూడండి, ఇందాక పెట్టింది కొంచెం రాలేదు అది, నేను ఇప్పుడు పెట్టాను చూడండి, గ్రూప్లో పెట్టాను. సో బాగుంటుంది, ఇంట్లో వాల్ పేపర్స్ అన్ని బాగుంటాయి, మనకి కస్టమ్ సైజెస్ కావాలన్నా వస్తాయి ఇది వాల్ పేపర్స్. అండ్ మనం కూడా చేయించున్నాం ఒక సైడ్కి, నెల్లూరులో చేయించాను నేను, చెన్నైలో అది వాల్ పేపర్ షోరూమ్ అది. సో వాళ్ళకి ఇమేజెస్ అవన్నీ పెడితే వాళ్ళు ప్రింట్ చేసి ఇచ్చేసారు. బట్ ఏంటంటే కొంచెం ప్రైజెస్ అనేవి మారుతాయి అనమాట. సార్ ఇది ఎంత సార్ ఇక్కడ ఎస్ఎఫ్టీ? లకిడీ కాపుల దగ్గర మెయిన్ ఎక్కువ ఉన్నాయి కదా సార్ వాల్ పేపర్ సంబంధించినవి మేబీ అండి, షాప్స్. మేబీ నేను ఇంకా అటు సైడ్ రీసెర్చ్ చేయలేదు, వెళ్తాను, అచ్చా తర్వాత అచ్చా. వెళ్తాను. ఓకే. సో ప్రాజెక్ట్స్ ఇవి తీసుకున్నా అంటే ఇంకా మొత్తం షోరూమ్స్ కూడా ఎక్స్ప్లోర్ చేయాల్సి వస్తుంది. సార్ ఎంత సార్ ఇది మామూలుగా ఎస్ఎఫ్టీ అలా కాస్ట్? అది వెబ్సైట్లో ఉంటుందండి మనకి, ఓకే. బేస్డ్ ఆన్ మనం అక్కడ ఏంటంటే వాడు విడ్త్ హైట్ విడ్త్ అడుగుతాడు. సార్ దాన్ని బట్టి అక్కడ టోటల్ మళ్ళీ ప్రైసింగ్ అనేది మారుతుంది అనమాట. మీకు దాంట్లో మెటీరియల్ కూడా మారుతుంది మళ్ళీ. ఎస్ సార్. నాన్ ఓవెన్ అని, పీల్ అండ్ స్టిక్ అని, ప్రీమియం కాన్వాస్ టెక్స్చర్ అని, మనకి వాల్ పేపర్స్ కూడా కొంచెం రఫ్ టెక్స్చర్ ఉంటుంది. ఎస్. సో దాంట్లో ఇవి బేస్డ్ ఆన్ డైరెక్ట్ హోమ్ డెలివరీ అయితే ఇంకా మనకు. హోమ్ డెలివరీ అయిపోతాయి. సో మీరు ఓకే. అక్కడ మా ఇచ్చేసుకోవచ్చు. స్టిచ్చింగ్. ఏం అవసరం లేదు. ఇంకోటి ఏంటంటే ఆ పీల్ అండ్ స్టిక్ వచ్చేసరికి మనకి స్టిక్కర్ టైప్ కాబట్టి మనం వేసుకోవచ్చు, బట్ ఏంటంటే జాగ్రత్తగా వేసుకోవాలి అది వేసుకునేటప్పుడు. అచ్చా అచ్చా అచ్చా. సో మొత్తం మనకి ఇంటీరియర్స్ లో వుడ్ వర్క్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది, ఇంకేమీ లేదు అంటేనే వాల్ పేపర్ పోవాలి. సో అప్పుడు దాకా వాల్ పేపర్ జోలికి వెళ్ళకూడదు. సార్ మనకి ఈవెన్ పెయింటింగ్ కూడా 2 కోట్స్ అయిపోయి ఫైనల్ అయిపోయిన తర్వాత ఫినిషింగ్స్ అంతా అయిపోయిన తర్వాత వేసుకుంటాం అది. కిచెన్ ఒకసారి కిచెన్ చూపించండి సార్. కాదు సార్ మీరు చేసింది అనుకో సార్ ఫ్యూచర్. ఓకే, పీడిఎఫ్. ఎస్ సార్ ఎస్. డెలివరీ టైం 10 days పెట్టింది వీళ్ళు. అవును, అంటే కొన్ని మనకి స్పెసిఫిక్ మెజర్మెంట్స్ తో ఇస్తాం కదా. అదే అదే అదే. సో స్పెసిఫిక్ మెజర్మెంట్స్ ఇచ్చినప్పుడు ఏంటంటే కొంచెం టైం టేకింగ్ ఉంటుంది, కస్టమైజ్ అనమాట చెప్పాలి ఎట్లా. కొన్ని ఆ, ఏంటంటే రెడీమేడ్ స్టాక్ ఉంటాయి అనమాట, అవి మనకి నార్మల్ వాల్ పేపర్స్ ఉంటాయి. సపోజ్ ఇప్పుడు ఇక్కడ దీనికి ఇచ్చా చూడండి డోర్కి, ఎస్ సార్. ఇవి రెడీమేడ్ ఉంటాయి అనమాట. సో వీటికి స్పెసిఫిక్ టైం అనేది ఏమి ఉండదు, స్టాక్ ఉంటే పంపించేస్తారు. ఇప్పుడు ఓకే. దాంట్లోనే క్లాత్ కూడా యూజ్ చేస్తున్నారు కదా ఆ ప్లేస్ లో మీరు యూజ్ చేసిన ప్లేస్. అవును, ఫ్యాబ్రిక్ యూజ్ చేస్తున్నారు, వాల్ పేపర్ యూజ్ చేస్తున్నారు. సో ఫ్యాబ్రిక్స్ లో కూడా ఏంటంటే మనకి వార్డ్రోబ్స్కి వచ్చేసరికి అరిస్టో వార్డ్రోబ్స్ అని చెప్పి వస్తాయి. సో ఓకే. దాంట్లో కూడా గ్లాస్ శాండ్విచ్ అని వస్తుంది డోర్స్. ఇంకోటి ఏదో నెట్టెడ్ మోడల్ అని ఏదో చూసింటు కదా. నెట్టెడ్ ఇది వస్తే మనకి విక్కర్ వస్తుంది. అదే పాతకాలంలో చేర్చుకుంటుండే చూడు ఆ ఎస్ మోడల్. ఎస్, అదే విక్కర్ విక్కర్ అని. ఇక్కడ ఓకే. విక్కర్ బాస్కెట్స్ అంటే మనకి ఆ మెటీరియల్ పేరు విక్కర్ అంటారు దాన్ని. అచ్చా. సో అది వచ్చేసి మనకి అట్లా వస్తుంది, మనకి ఓల్డ్ డేస్ లో చైర్స్ కు ఎట్లయితే వస్తుందో సేమ్ అట్లానే ఉమ్, వస్తుంది. మనకి ఓల్డ్ డేస్ లో కూడా కొన్ని విత్ పీవీసీతో వచ్చేది అన్నమాట, ప్లాస్టిక్ కైండ్ ఆఫ్ అయితే వచ్చేది. అవును. ఇప్పుడు ఏంటంటే మనకి విక్కర్ లైక్ బ్యాంబూ మెటీరియల్ ఉంటుంది కదా, సన్న ఓకే. తీగ, మనకి కట్ అచ్చా చేసినప్పుడు అచ్చా. సన్న తీగలాగా చేసుకుంటారు, ఉమ్, దాన్నే డ్రై చేసి దాంతో రెడీ చేస్తారు అనమాట. ఓకే. సో ఇప్పుడు అదే యూజ్ చేస్తాను. యాక్చువల్ మా ఆఫీస్లో ఒక రోల్ ఉంది, అది నిన్న మొన్న చూసాను, ఫోటో పెడదాము మర్చిపోయాను నేను. సార్ కింద లూవర్ ఫ్లూటెడ్ ప్యానల్స్. ఫ్లూటెడ్ ప్యానల్స్ అండి, ఫ్లూటెడ్ ప్యానల్స్ ఒకటి వుడ్ టెక్స్చర్స్ లో ఇట్లా పోవాలంటే ఫ్లూటెడ్ ప్యానల్స్ ఉంటాయి, ఎస్ సార్. అవి యూజ్ ఇవి చేస్తాము. ఈ డబ్ల్యూపీసీలో పీవీసీ. డబ్ల్యూపీసీ కాదు, ఉంటే మోస్ట్లీ పీవీసీ. హెచ్డిహెచ్ఎంఆర్ ఉంటాయి. ఓకే. హెచ్డి. హెచ్డిహెచ్ఎంఆర్ ఉంటాయి మనకి, అది డిపెండింగ్ ఆన్ బడ్జెట్ బట్టి చూస్ చేసుకుంటాము.
ఎస్ సార్. పీవీసీ డబ్ల్యూపీసీ అంటే అంత లుక్ రాదు. ఓకే సార్. సో మనకి హెచ్డిహెచ్ఎంఆర్లో వస్తాయి అన్నమాట ఫ్లూట్స్. సో అవి చూస్ చేసుకుంటాం. ఇది సిఎన్సి కట్టింగ్ టైప్లో ఇచ్చారు. ఏది? ఇప్పుడు మీరు వాల్ పేపర్ చెప్పారు, యాక్రాలిక్ లాగా వచ్చింది గ్లాస్ పక్కన సార్. ఇదా? ఎస్ సార్, ఎస్ సార్, క్రాకరీ యూనిట్. అది గ్లాస్ శాండ్విచ్ అండి అది. ఓకే. సో మనం ఏంటంటే ఒక సైడ్ గ్లాస్ ఫిక్స్ చేస్తాము, మధ్యలో వాల్ పేపర్ పెడతాము, మళ్ళీ బ్యాక్ సైడ్ గ్లాస్ పెడతాము, ఓకే. ఇంక తర్వాత క్లోజ్ చేసేస్తాం అనమాట మధ్యలో. సో అది మన ఇష్టం అనమాట. అది వాల్ పేపర్ కానీ పెట్టుకోవచ్చు, ఫ్యాబ్రిక్ పెట్టుకోవచ్చు, ఇంకేదో అదర్ మెటీరియల్ యూజ్ చేయొచ్చు డిపెండింగ్ ఆన్ అవర్ సిచ్యుయేషన్. అరిస్టో వార్డ్రోబ్స్లో లైక్ నేను హోమ్ లోన్ చేసేటప్పుడు వాళ్ళు షేర్ చేసిన ఎక్స్పీరియన్సెస్ ఏంటంటే, కొంతమంది క్లయింట్స్ ఉంటారు కదా, సో వాళ్ళకి ఏంటంటే శారీస్ ఉంటాయి అనమాట, వాళ్ళ మదర్స్ కానీ సార్. అట్లాంటివి ఏంటంటే వాళ్ళు ఆ ఫ్యాబ్రిక్స్ ని అక్కడ యూస్ చేసుకున్నారు వార్డ్రోబ్స్ ఓకే. డోర్స్ గా. అంటే ఎస్. గ్లాస్ అచ్చా. శాండ్విచ్ చేసి ఆ శారీని అక్కడ పెట్టించుకున్నారు అనమాట. ఓకే. ఓకే. కొంతమంది సీలింగ్స్ లో కూడా పెట్టించుకుంటారు అది. ఎస్ సార్. సో డిపెండింగ్ ఏదైనా లైక్ కొంతమందికి ఉంటుంది మన పర్టికులర్, సో మాకు ఇట్లా కావాలని చెప్పి నేను అడిగినప్పుడు మనం అది వర్కౌట్ చేసి అక్కడ ప్లాన్ చేయాలి దాన్ని. అదే సార్, సీలింగ్స్ లో పైన సిఎన్సి కటింగ్ టైప్ లో ఆ ప్లేస్ లో శారీ పెడతారు. సిఎన్సీ అయినా లేదా వుడ్ లో చేసినప్పుడు కానీ, బాక్స్ షేప్స్ లో చేసినప్పుడు కానీ, ఎస్. సో ఇవన్నీ అక్కడ. ఇది సీలింగ్స్ మీరు క్లాత్ మోడల్ చూసారా అండి ఇప్పుడు? క్లాత్ మోడల్ ఇది వస్తుందండి అది. హలో. అదే మొత్తం క్లాత్ ఇట్లా లైటింగ్ లోపల నుంచి వచ్చి మొత్తం యా యా క్లాత్ యాక్చువల్లీ మీ ఇంకా దాంట్లో ఎప్పుడన్నా చేయించారు? లేదు, మనం ఇంకా చేయించలేదు. బట్ నేను నెల్లూరులో వర్క్ చేసేటప్పుడు ఓకే. డిజైన్స్ ఇచ్చాము, ఒక క్లయింట్ డిజైన్స్ ఇచ్చాము. సో ఓకే. ఫ్లెక్సిబుల్ ఓకే. సీలింగ్ సంథింగ్ ఏదో అంటారు దాన్ని. కరెక్ట్. సో సో దాంట్లో ఏంటంటే మనకి లైక్ లోపల లైక్ లిటిల్ బిట్ ట్రాన్స్పరెన్సీ ఉంటుంది. సో లైటింగ్ ఆన్ చేసినప్పుడు ఏంటంటే మనకి ఇల్యూమినేషన్ డిజైన్ ఉంటాయి, దాంట్లో ప్లెయిన్ ఉంటాయి అన్నమాట. సో లైటింగ్ వేసినప్పుడు మనకు మొత్తం కొంచెం కనిపిస్తుంది, మంచిగా ఇంకా కనిపిస్తుంది. హైదరాబాద్ లో అంత రాలేదు అనుకుంటా కదండి ఇది ఇక్కడ. లేదు లేదు, ఎక్కడో రేర్ కండిషన్స్ లో వస్తుంది అది. ఆ, సో ఆ. ఇంకా అతను ఎందుకంటే ఫ్లెక్సిబుల్ సీలింగ్ అనేది నాకు కమర్షియల్స్కే పోతుంది కానీ రెసిడెన్షియల్స్కి చాలా తక్కువ. అంటే నేను కూడా ఎక్కడ కూడా ఇప్పటివరకు ఓన్లీ యూట్యూబ్ లో దాంట్లో చూసిందే. ఇక్కడ అవును వేరే బాంబేలో అక్కడే చేస్తున్నాయి ఉన్నాయి కానీ ఇక్కడ అవును. హైదరాబాద్ లో ఎవరు ఇంటీరియర్స్ చేస్తున్నాయి? మన వాళ్ళు ఎవరు అంత స్పెసిఫిక్ గా చూస్ చేయాలండి అసలు ఆ. చెప్పాలంటే. 1 సెకండ్. నేను ఫస్ట్ అది నేర్చుకుందామా అని అన్నట్టు అనుకుని ఓకే. సో అది ఇక్కడ ఇదిగోండి, లేదు కదా మనం ఆ, ఇవి కరెక్ట్. ఫ్లెక్సిబుల్ అనమాట. సో జస్ట్ స్ట్రెచ్ చేస్తాం, మనకి రబ్బర్ కైండ్ ఆఫ్ థింగే ఉంటుంది, బట్ బట్ గట్టిగా స్ట్రెచ్ చేసి ఫిట్ చేస్తారు అది. ఇన్ కేస్ చాలా ఏమన్నా ప్రీమియం లుక్. ప్రీమియం బాగుంటుంది. ఇది కింద ఎపోక్సీ ఫ్లోర్ రెండు ఉమ్. అంటే. చూడండి లైక్ ఎంత స్ట్రెంత్ ఆ, వాళ్ళు దాన్ని పుల్ చేస్తున్నారు. అదే. కానీ మళ్ళీ దానికి కొంచెం హీట్ చేశారంటే మళ్ళీ నార్మల్కి వెళ్ళిపోతుంది పొజిషన్. ఆ, జస్ట్ లైక్ మనకి పాలిథిన్ కవర్స్ ఈ కైండ్ ఆఫ్ ఇదే ఉంటుంది అనమాట. అవి కూడా మనకి అదే. అవి హీట్ చేసినప్పుడు ఎట్లయితే ముడుచుకుంటాయో సేమ్ ఇవి కూడా అట్లానే. ఆ. ఇవి మనకి ప్లెయిన్ వస్తాయి, అవి కొంచెం డిజైన్డ్ వస్తాయి. ఆ. బట్ చాలా తక్కువ లేండి అవి, ఆ సీలింగ్స్ చేసుకొని చాలా చాలా తక్కువ. అది చూడండి అతను బ్లోయర్తో పెట్టి నార్మల్ చేస్తాడు అనమాట. అదే. అది యాక్చువల్ నిజంగా నేను చెప్పినట్టు ప్రీమియం, అది చాలా ప్రీమియం అది. ఓకే. అంటే ఇప్పుడు మనకు నార్మల్ గా పీవీసీ ఇవి యూజ్ చేస్తారు కదండి ఎక్కువ, ఏమంటారు, సీలింగ్స్. పీవీసీ సీలింగ్స్ అవును. పీవీసీ ప్లస్ నార్మల్ ఇంత ముందుకు యూజ్ చేసేది. పీవీసీ సీలింగ్స్ అంటే మనకి వుడ్ టెక్స్చర్ టైప్ వస్తాయి అనమాట. టెక్స్చర్. లోవర్స్ బిఫోర్ దానికన్నా ముందు మనము దాన్ని ఏమంటారు కదండి, నార్మల్ ఇప్పుడు అన్ని సీలింగ్స్ రెగ్యులర్ సీలింగ్స్ ఉంటాయి జిప్సమ్ కదండి. సీలింగ్. జిప్సమ్. ఓకే. జిప్సమ్ది నేను ఫైండ్ అవుట్ చేసింది ఇంత వుడ్ వర్క్ పేమెంట్ అంతా చేస్తారు కదండి కాస్ట్లీది. వుడ్ అవును వర్క్ అది జిప్సమ్ కి వచ్చే షీట్ ఉంటది కదా, అవును. ఆ షీట్ మొత్తానికి చెదలు పట్టుకుంటుంది.
ఆ, చేతులు ఇన్ ద సెన్స్ అవును, యాక్చువల్లీ మేము ఒక వర్క్ కూడా చేసాము, నెల్లూరులో చేసాము, నెల్లూరు ఉన్నప్పుడు చేసాము. ఉమ్, మనకి వెంకయ్య నాయుడు గారు ఉన్నారు కదా, ఓకే. సో ఆయన హౌస్ ఆయనది నెల్లూరు, ఆయనది చవటపాలెం అని చెప్పనేసి ఊరు అక్కడ నెల్లూరు దగ్గర. ఓకే. సో సిటీలో ఆయనకు హౌస్ ఉంది. ఓకే. ఆ, ఉంటే లైక్ ఒకసారి వాళ్ళు లైక్ కాంటాక్ట్ అంటే మనకి వేరే సీలింగ్స్ వాళ్ళు రిఫర్ చేశారు, మనం చేస్తే వెళ్ళాము. ఆహా, అది చూస్తే ఏమైందంటే లైక్ సీలింగ్ చుట్టూ టేక్ బోర్డర్ ఉంది ఓకే. ఆ హౌస్ లో. ఓకే. బట్ ఎక్కడి నుంచి వచ్చిందో వచ్చింది, చెదలు వచ్చింది, మొత్తం సీలింగ్ మొత్తం తినేసింది అది. ఓకే. కానీ టీక్ బోర్డర్ మాత్రం అట్లనే ఉంది స్టాండర్డ్ గా, ఆహా, అదేం డ్యామేజ్ అది. కాలేదు. ఆ, సో అది మొత్తం రిమూవ్ చేయించేసాము అండ్ మళ్ళీ సీలింగ్ చేసాము. సో ఈసారి అక్కడ ఏం చేసామంటే యుఎస్జి బోరల్ అని చెప్పని ఒక కంపెనీ ఉంది. ఓకే. సో అందరికీ సెయింట్ గోబిన్ అండ్ సమ్ వేరే కంపెనీస్ ఎక్కువ ఐడియా ఉంది. ఓకే. యుఎస్జి బోరల్ కూడా ఒక కంపెనీ ఉంది. ఓకే. సో దాంట్లో ఒక స్పెసిఫిక్ కేటగిరీ లైక్ హీట్ బ్లాక్ బోర్డ్. ఓకే. సో హీట్ బ్లాక్ బోర్డ్ లో దాని స్పెషాలిటీ ఏంటంటే ఒక సైడ్ మనకు అల్యూమినియం ఫాయిల్ ఉంటుంది షీట్ కి. ఓకే. 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 సో మనకి ఏ అచ్చా. కంపెనీలో ఏ అదర్ కంపెనీస్ లో అలా లేదు చెప్పాలంటే. ఈ చాలా మందికి అది తెలియక నార్మల్ వేపిచ్చేసి మొత్తం అవును, ఇది వుడ్ వర్క్ ఏమో ప్రీమియం పెడతారు. అవును. సో ఉమ్, ఆ యుఎస్జి బోర్నర్ షీట్ యూజ్ చేసాం అక్కడ. సో అతను ఏంటంటే లిటరల్లీ 20 years వారంటీ ఇస్తున్నాడు దానికి ఆ షీట్స్ కి. అదే, అదే, అదే. అండ్ అదే. ఇంకోటి ఏంటంటే హీట్ పర్పస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా వర్కౌట్ అవుతుంది అది. అవును. సో ఆల్మోస్ట్ హీట్ రెసిస్టెన్స్ ఒక కాకుండా. సైడ్ మనకి అల్యూమినియం ఫాయిల్ వచ్చిందంటే దాని దాటి హీట్ ఎదురుకి రాదు. అవును. సో మధ్యలోనే అది బ్లాక్ చేస్తుంది. అదే. కానీ కొంతమంది చెప్తే అసలు అది ఎందుకు అన్నట్టుగా ఆలోచిస్తారు, కానీ బట్ నేను మాక్సిమం నెల్లూరు ఉన్నప్పుడు అందరికి అదే సజెస్ట్ చేశాను నేను. చాలా మంది అది అది కాదు. ఉమ్, ఇప్పుడు దీనికేమో డబ్ల్యూపీసీ అని వుడ్ చెదలు పట్టకూడదని అంతే ఇప్పిస్తారు. అవును, అవును, మళ్ళీ దాని వరకు వచ్చే వరకు చేపిస్తారు. మళ్ళా ఇంట్లో ఫర్నిచర్ ఉంటది కదా మనకు అవును. టేబుల్స్ ఇవి, అది అది ఉండే దాంట్లో ఉంటుంది. లోపల యూజ్ చేసే మెటీరియల్ ఇంకా ఘోరంగా ఉంటుంది. అవును, సోఫాలకు అవి వుడ్ అవును, తీసుకొస్తే దాని నుంచి మొత్తం మళ్ళీ ఇల్లు మొత్తం ఖరాబ్ అయిపోతుంది. అవును. ఇట్లానే మనకి ఇప్పుడు ఈవెన్ ఈ ఐకియా టేబుల్స్ కానీ ఫర్నిచర్ వెబ్సైట్స్ నుంచి టేబుల్స్ అయితే కానీ వాటిల్లో ఉండేది మొత్తం ఐకియాలో అయితే మనకి హనీ కోమ్ బోర్డు ఉంటుంది. ఐడియా ఉందా ఓకే. హనీ కోమ్ బోర్డు? కొంబు ఇన్నట్టు. సో ఓకే, మీకు హనీ కోంబ్ ఆ షేప్ ఐడియా వస్తుంది కదా, మనకి హనీ ఆ, బీస్ అవును. హౌస్ బిల్డ్ చేసుకుంటాయి. అవును. అవును. సో సేమ్ అదే ఫార్మేట్ లో అట్ట మనకి నార్మల్ ఒకప్పుడు 1 సెకండ్, మనకి ఓల్డెన్ డేస్ లో ఈ అట్ట ముక్కలు చూస్తే మధ్యలో లేయర్ వి షేప్ లో ఉంటుంది. సో ఇది మనకి పైన పేపర్ టేర్ చేసినప్పుడు ఇట్లా వస్తుంది వి షేప్ లో. అవును. సో ఇది ఎందుకంటే మనకి కొంచెం ఆ ఫర్మ్నెస్ కోసం కొంచెం స్ట్రాంగ్ గా ఉండాలని చెప్పనేసి చేస్తారు. సో సేమ్ అలానే ఈ ఐక్య టేబుల్స్ కూడా అంటే కొంచెం మరీ కొంచెం లో ప్రైసింగ్ ఉన్న టేబుల్స్ ఏంటంటే ఈ హనీకామ్ బోర్డ్స్ ఉంటాయి అనమాట. ఓకే. సో ఇది ఈ టైప్, జస్ట్ ఈ టైప్ మధ్యలో అచ్చా. మీకు మధ్యలో స్ట్రక్చర్ అంతా ఇదే ఉంటుంది, హనీకాంబే ఉంటుంది. పైన కింద మనకి జస్ట్ ఒక 1 mm థిక్నెస్ లామినేట్ సమ్ కైండ్ ఆఫ్ పెట్టి చేసేస్తారు టేబుల్స్. అచ్చా. దాంట్లో అండ్ మంచి గుడ్లు పెట్టుకోవచ్చు. ఇంకొంచెం ప్రైజింగ్ ఎక్కువ ఉండే వాటిలో ఏముంటుందంటే వుడ్ టెస్ట్ ఉంటుంది. సో అదేంటంటే కంప్లీట్లీ వుడ్ టేస్ట్ ని కంప్రెస్ చేసి రెడీ చేస్తారు ఆ టేబుల్స్. ఓకే. ఇంకొంచెం వాల్యూ కొంచెం మరీ ప్రైసింగ్ ఉన్నాయంటే అవి కంప్లీట్ సాలిడ్ వుడ్ ఉంటుంది.
మీరు ఐకియా ఫర్నిచర్స్ కొంచెం చూస్తే మీకు ఐడియా ఐడియా వస్తుంది. నాకు ఒక్కసారి అనిపిస్తుంది అనమాట అది, లైక్ ఏదైనా ఒక టేబుల్స్ పర్చేస్ చేసి వీళ్ళు యూట్యూబ్లో ఇవి చేస్తారు చూడండి, టేర్ డౌన్ వీడియోస్. సో ఓకే. అలాగా అలాగే అవి కూడా టేర్ డౌన్ చేసి, సో ఓకే దీంట్లో ఈ మెటీరియల్ ఉంది, సో ఈ మెటీరియల్ ఉంది చెప్పనేసి చూపించాలనిపిస్తుంది. అంటే లైక్ ఇది చేయాలని కాదు, బట్ ఒక క్లారిటీ కోసం అనమాట. సో క్వాలిటీకి ఆ ప్రైస్కి ఆ క్వాలిటీ వర్తా కాదా, అది ఏ మెటీరియల్ యూస్ చేశారు అని చెప్పనేసి నాకు టేర్ డౌన్ వీడియోస్ చేయాలనిపిస్తుంది అనమాట ఐకే ఫర్నిచర్స్ మీద. సో ఫ్యూచర్లో ఎప్పుడైనా ఛాన్స్ వస్తే అది కూడా చేస్తాను. సో అందుకని మనకి కొంచెం ఐక్యాలో ఫర్నిచర్స్ అనేవి కొంచెం రీజనబుల్ ఉంటాయి, అండ్ దట్టు దాంట్లో వాళ్ళు ఫిట్టింగ్ కాస్ట్స్ ఇంక్లూడ్ చేయరనమాట. ఓకే. అందుకని కొంచెం ప్రైసింగ్ తక్కువ. యాక్చువల్లీ నేను ఐకియా కానీ ఈవెన్ ఇప్పుడు నా ఇంట్లో టేబుల్ కానీ ఇవన్నీ నేనే ఫిక్స్ చేసుకున్నాను. మ్మ్. సో ఒకప్పుడు మా నెల్లూరు ఆఫీస్ పెట్టాము, ఆఫీస్ పెట్టినప్పుడు మొత్తం ఐకియా స్టఫ్ అక్కడ యూజ్ చేసింది. సో ఇప్పుడు మీరు హార్డ్వేర్. ఆఫీస్ ఉంది కదండి, అది ఫిజికల్ గా ఎలాంటిది ఇది ఉండదేమో కదా, ఆ ఎక్విప్మెంట్ మీతోటి. అంటే ఇప్పుడు ఆ, ఇది ఫర్నిచర్ రిలేటెడ్ ఎక్విప్మెంట్ ఏముండదు, మీరు అంతా నో థర్డ్ నో పార్టీకే. నో ఏముండదు, మన జస్ట్ ఏంటంటే ఒక ఆఫీస్ అంతే. దాంట్లో ఏంటంటే జస్ట్ క్లయింట్ వాకిన్స్ వస్తే డిస్కస్ చేసుకోవడము, ఏమైనా క్యాటలాగ్స్ మనం మెయింటైన్ చేస్తే క్యాటలాగ్స్ చూపించడము. సో ఓకే. అంతవరకే అంతే, ఎక్విప్మెంట్స్ కైండ్ ఆఫ్ అయితే మనం ఏం పెట్టలేదు. అచ్చా, మీరు ఇప్పుడు ఏదైనా మళ్ళీ ఫ్యాక్టరీ డిజైన్స్ కావాలంటే మీరు మళ్ళీ వేరే వాళ్ళని అప్రోచ్ అవుతారా? అంతే, ఫ్యాక్టరీస్ అప్రోచ్ అవుతాము. సో ఓకే. మనకి స్ట్రక్చర్ అంతా సైట్ లో చేసుకుంటాము, ఓన్లీ డోర్స్ ఒకటే మనకి ఫ్యాక్టరీ కావాలన్నప్పుడు ఆ పర్టికులర్ ఫ్యాక్టరీస్ తో కన్సల్ట్ అయ్యి వాళ్ళతో ఓకే. ప్రైజింగ్స్ అని డిస్కస్ చేసుకొని మనకి డీల్ ఓకే. ఓకే అనుకుంటే ఇక కంటిన్యూస్ గా వాళ్ళకి ఇచ్చేసుకుంటాం అన్నమాట. అచ్చా అచ్చా. సో మనకి ఎవ్రీ టైం ఏంటి నేను ఒకటి డ్రాయింగ్స్. యూట్యూబ్ లో స్పేస్ ఇంటీరియర్స్ అని చూశానండి. ఓకే. అంటే డబ్ల్యూపీసీ ఇవి మెయిన్ అదే ఆయన లాస్ట్ 7 years నుంచే ఉన్నాడు యూట్యూబ్ లోనే. అవును ఇప్పటి చూసా, నుంచి స్పేస్ గైన్ కుక్కట్పల్లిలోనే ఉంది. ఇంటీరియర్స్ సంథింగ్ ఏదో ఉంటుంది, విజయవాడ బేస్డ్ అతను. స్పేస్ గైడ్. అవును అవును. కరెక్ట్. ఓకే. అతని డబ్ల్యూపీసీ మీద అతని ఫ్యాక్టరీ ఉంది, అన్ని ఒకటే తన ఎస్టాబ్లిష్ చేసి పెట్టుకున్నాడు. అవును అవును. యాక్చువల్లీ ఫ్యాక్టరీ అనేది కొంచెం హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ అనమాట అది. ఓకే. లిటరల్లీ 1 CR, 1.5 CR వరకు ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది దాంట్లో. ఓకే. సో అంత ఇన్వెస్ట్ చేశాక మనకి మంత్లీ ఆల్మోస్ట్ ఒక 20-30 ప్రాజెక్ట్స్ వస్తేనే ఫ్యాక్టరీ రన్ అవుతుంది, ఓకే. లేదంటే కష్టం అనమాట అది. ఎందుకంటే మనకి అక్కడ లేబర్ ఉంటారు, వాళ్ళకి మెయింటెనెన్స్, మిషన్స్ మెయింటెనెన్స్, సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఉంటుంది అనమాట. మళ్ళీ మెటీరియల్స్ స్టాక్ కొనుక్కోవాల్సి వస్తుంది ఇనిషియల్గా. సో ఇవన్నీ ఉంటాయి అనమాట. మనకి మంత్లీ ఒక యావరేజ్ 15 lakhs ప్రాజెక్ట్ ఒక 20-30 కానీ వస్తే మనకి ఫ్యాక్టరీ అనేది రన్ అవుతుంది మంచిగా. ఇంకొకరిది ఎవరిదో యూట్యూబ్ లో చూసాను, వారు పర్ సేఫ్టీ 200 రూపీస్ లాగా చార్జ్ చేస్తున్నాము, ఓకే. మీరు ఇష్టమైన కటింగ్స్ చేసుకొని మీరే మెటీరియల్ తీసుకురావాలి, ఓకే. 200 చార్జ్ చేసాం, ప్లస్ ఫిట్టింగ్ కావాలంటే 150 రూపీస్ అని మెన్షన్ చేశారు. ఓకే. అవును అంతే, ఇప్పుడు ఈవెన్ మా ఆఫీస్ కూడా అట్లనే జరుగుతుంది. సో మెటీరియల్ అంతా ఓకే. ఆఫీస్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. వాడు ఏం చేస్తాడంటే ఓకే. జస్ట్ కంప్రెస్ చేసి అతికిస్తాడు, లామినేట్ అతికిస్తాడు, డోర్ అదే. సైజెస్ కట్ చేస్తాడు, ఎడ్జ్ ఆ, బైండింగ్ వేస్తాడు, అండ్ మళ్ళీ ఇచ్చేస్తాడు మనకి. అదే. సో అంతవరకే ఉంటుంది. కొంతమంది ఏం చేస్తారంటే లామినేట్ కూడా సైట్లోనే ఫిక్స్ చేసుకుని వెళ్ళిపోతారు. ఓకే. ముందు కనుక లామినేట్ స్టిక్ చేసేసుకొని జస్ట్ ఎడ్జ్ బైండింగ్ కోసమే కొంతమంది తీసుకెళ్తారు అనమాట. అచ్చా అచ్చా అచ్చా. సో ఆ ఓకే. కేటగిరీ వాళ్ళు కూడా ఉన్నారు చెప్పాలంటే. ఉమ్. ఇంతకుముందు ఓకే. ఏంటంటే మోస్ట్ సైట్లో ఎడ్జ్ బైండింగ్ వేసేవాళ్ళు. ఎడ్జ్ బైండింగ్ అంటే లైక్ నార్మల్ అదే లామినేట్ కట్ చేసేసేవాళ్ళు, బట్ మనకు ఆ స్మూత్ అవునవునవును. ఫినిషింగ్ రావట్లేదని ఇప్పుడు కంప్లీట్ డోర్స్ డోర్స్ ఫ్యాక్టరీకి వెళ్ళిపోతున్నాయి. అది కరెక్ట్. కొంతమంది ఎడ్జ్ ఇంతకుముందు బైండింగ్స్ వరకు కింద కూడా మా తీసుకెళ్తారు. అపార్ట్మెంట్ లో ఒకరు మొత్తం కిందనే చేస్తున్నారు, అవును ఓన్లీ ఎడ్జ్ బైండింగ్ ఒకటి ఫ్యాక్టరీ దగ్గర తీసుకుపోయి అవును చేపించింది. అవును. ఓకే. ఓకే. సో ఇంకేమైనా అదే ఎనీ అదర్ డౌట్స్ అండి, లైక్ క్లోజ్ చేసుకున్నాం మరి. ఓకే అండి, రేపు మార్నింగ్ మీరు ఏ టైంకు అప్డేట్ ఇస్తారండి? నైన్ 8కి. 9-9:30కి వచ్చేసండి. నేను ఒకసారి లోపల కనుక్కుంటాను. అంటే ఈరోజు కూడా కార్పెంటర్కి ఫోన్ చేశాను, ఫోన్ చేస్తే నేను 9 కంతా వచ్చేసి వర్క్ చేస్తాను అని చెప్పేసి అన్నాడు. ఓకే, అట్లని కాదు, మీరు 9 కంటే మేము ఇక్కడ 8కి వెళ్ళాలి. అదే అదే, అందుకే మీ డిస్టెన్స్ చూసుకొని ప్లాన్ చేసుకుని అని చెప్పాను మీకు. ఆ, కానీ అట్లని నాకు అంటే మీరు ఏ టైంకి మాకు అప్డేట్ ఇస్తారని.
అంటే లైక్ ఎట్లాగా, అంటే అప్డేట్ అంటే లైక్ అక్కడికి వెళ్ళాక ఏమైనా అప్డేట్ ఆ, చేయమంటారా? అంటే లొకేషన్ అది ఏ టైం వరకు పెట్టేస్తే మీరు దాన్ని బట్టి మేము ఓకే ఓకే, నేను యాక్చువల్ లొకేషన్ ఆల్రెడీ షేర్ చేశాను గ్రూప్లో, చూసారా? పెట్టారా? ఓకే పెట్టాను, ఆల్రెడీ పెట్టాను లొకేషన్, సో మళ్ళీ షేర్ చేస్తాను ఓకే అండి. ఓకే ఓకే. ఎంతమంది మెంబర్స్ వస్తున్నారు టోటల్ రేపు? 6 మెంబర్స్. అంతే అండి, 6 or 7 అనుకుంటాను. ఇంకెవరైనా వస్తే రావచ్చు, లేదా అది కూడా ఆ 6 or 7 కూడా ఖచ్చితంగా వస్తారు లేదని డౌట్. అంటే ఇక మన క్లైమేట్ బాగాలేదు కదా. ఈ రోజు ఈవినింగ్ నుంచి కొంచెం బెటర్ అయిపోయిందండి, మీకు ఈరోజు తెలియదు కొంచెం బెటర్ ఉంది, నిన్న కొంచెం బాగా మంచిగా పడింది వర్షము. నాకు యాక్చువల్లీ ఇక్కడ నుంచి ½ hour చూపిస్తుంది సైట్ లొకేషన్. ఓకే 7.9 kilometers ఏమో ఉంది. సో దాన్ని బట్టి ఒకసారి మీరు ప్లాన్ చేసుకోండి అక్కడికి. ఓకే ఎప్పుడు స్టార్ట్ అయితే ఎప్పుడు అంటే ఎగ్జాక్ట్ టైం అని కదా, నేనైతే వెళ్ళిపోతాను, ముందు వెళ్ళిపోతాను. ఈ ఓకే. లోపల సైట్ ఇప్పుడు కన్స్ట్రక్ట్ ఈరోజు చూసుకుంటూ వీడియోలో వెళ్తాను. పెట్టింది చూడండి, అదే సైటా అండి? అది వేరేదండి, ఇది వచ్చి గేటెడ్ కమ్యూనిటీ సైట్, అది వీడియో అదే. పెట్టింది. ఓకే మనకి ఓకే. త్రిదాస అని చెప్పనేసి, అటు మనకి ఎగ్జాక్ట్ ఏరియా తెలియదు, నల్లగండ్ల ఆ ఆ ఏరియాలో వస్తుంది అటు సైడ్. అచ్చా, అచ్చా. ఇప్పుడు అది ఎస్టిమేషన్ ప్రాజెక్ట్ కాస్ట్ ఎంత అండి ఇప్పుడు పెట్టింది వీడియోది? 18 lakhs అండి అది. 18ఏనా? 18. చెప్పాను దాన్ని కదా. డీప్ డౌన్ ఎక్స్ప్లెయిన్ చేస్తారండి మొత్తం ఒక రోజు ఎప్పుడన్నా? అంటే ఒక ప్రాజెక్ట్ గురించి, షూర్ అంటే ఏ షూర్ అండి, మెటీరియల్ యూజ్ చేసిండ్రు, ఎక్స్ప్లెయిన్ చేస్తాను తప్పకుండా, అది కూడా ఉంటుంది అంటే మనకి. స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు మనకు మొత్తం ఉమ్, ఆ విధంగా. మనకి ఇవి మెయిన్ రూమ్ డిజైన్స్ ఇవన్నీ అయిపోయాక, సో మనకి అది కూడా ఉంటుంది లైక్ ఓకే సైట్కి వెళ్ళి మెజర్మెంట్స్ తీసుకునేది కానీ ఎలా తీసుకోవాలి ఏంటి. ఆ, అంటే ఓకే నాకు తెలిసి ఆ పార్ట్ తక్కువ, మోస్ట్లీ ఏంటంటే ఈ రూమ్ డిజైన్స్ చేసేటప్పుడు మాక్సిమం చెప్పడం ట్రై చేస్తాను. సో ఇన్ ఓకే కేస్ ఏమైనా కవర్ కాంది ఆ టైంలో చెప్తాను నేను. ఓకే. సో ఇప్పుడు అది ఇప్పుడు 18 lakhs విత్ ఇంటీరియర్ ఇంక్లూడింగ్ ఫాల్ సీలింగ్ కూడానా? ఓన్లీ ఫాల్ సీలింగ్ అండ్ వుడ్ వర్క్. ఓకే. సో అక్కడ ఫాల్ సీలింగ్ ఏం లేదు కదా, జస్ట్ ఓన్లీ ప్లెయిన్ సీలింగ్, దట్స్ ఇట్, అంత అదే మించి ఇంకేం లేదు అక్కడ. ఓకే. సో ఈ హైరైజ్ అపార్ట్మెంట్స్ ఫాల్ సీలింగ్స్ ఎక్కువ చేసుకోవట్లేదు కూడా ఎవరు, ఆల్రెడీ ఎందుకంటే డెప్త్ ఎక్కువ ఆ, వస్తుందండి. చాలా తక్కువ వస్తుంది, 9.5 feet వరకే వస్తుంది ఫ్లోర్ టు సీలింగ్ హైట్. అదే కరెక్ట్. అందుకని సీలింగ్స్ ఎవరు ఎక్కువ చేసుకుంటారు, అంటే ప్లెయిన్ సీలింగ్స్ పెట్టుకొని. అండ్ అదే కాక మనకు అక్కడ ఫైర్ స్ప్రింక్లర్స్ వస్తున్నాయి, ఓకే సో దాన్ని దించి చేయలేము. అండ్ 5 inches ఉన్న 5 inches లో మనం పైన డెప్త్ పెట్టి గ్రూస్ ఇచ్చి అంత పట్టిదంటే కష్టం అది. ఓకే ఓకే సో మోస్ట్లీ ప్లెయిన్ సీలింగ్స్ విత్ గ్రూవ్స్ ఆర్ ప్రొఫైల్ లైట్స్ అంతే. ఓకే. ఇప్పుడు అంతా ప్రొఫైల్ లైట్స్ ఎక్కువ యూజ్ చేస్తున్నారు కదా. అవును, ప్రొఫైల్ లైట్స్ యూజ్, ప్రొఫైల్స్ అండ్ ట్రాక్ లైట్స్, ఈ రెండు యూజ్ చేస్తున్నారు. సో ఓకే, రేపు మ్యాక్సిమం రావడానికి ట్రై చేయండి, ఇక్కడ లోకల్ ఉండేవాళ్ళు. ఆ, అట్లా మనకి ఫస్ట్ మీటర్ కాబట్టి ఒకసారి కలుద్దాము. ఆ సైట్ లో వర్క్ చూడండి, అది కూడా కొంచెం ఫుల్ ఆఫ్ డస్ట్ గా ఉందని చెప్పనేసి అన్నాడు అతను. సో మనకి ఎట్లా మన సైట్స్ ఏమి నీట్గా ఉండవు, వర్క్ జరిగేటప్పుడు అదే కొంచెం అదే. అట్లానే ఉంటుంది, డస్ట్ డస్ట్ గానే ఉంటుంది. ఉమ్. సో ఇన్ కేస్ ఎవరికైనా డస్ట్ అలర్జీస్ అట్లా ఉన్న వాళ్ళు అంటే కొంచెం డ్రాప్ అవ్వండి, పర్లేదు, వీడియోస్ పెడతారు కావాలంటే. లేదంటే అక్కడికి వచ్చి మాస్క్ వేసుకున్న ఇబ్బంది లేదు. అండ్ ఈవెన్ నాకు యాక్చువల్ డస్ట్ అలర్జీ ఉంది, అయినా పోయి తిరుగుతుంటా సైడ్స్ కి, అదేం ఉండదు. సో ప్లాన్ చేసుకోండి, దాన్ని బట్టి రేపు లైక్ ఏ టైంకి అక్కడ రీచ్ అవ్వగలరో చూసుకోండి. నేనైతే మోస్ట్లీ 9కి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాను. 9కి స్టార్ట్ అయితే నాకు ఎట్లా 9:30 అట్లా అవుతుంది అక్కడ పోయేసరికి. ఓకే మీరు పెట్టి 9:30 to 10:30 మధ్యలో వచ్చిన ప్రాబ్లం లేదు. సరే. Yeah. సరే ఓకే, దానితో క్లోజ్ చేసేస్తాను ఇక్కడికి. నేను గుడ్ ఇంకా నైట్. నెక్స్ట్ వీడియోస్ రేపు రేపు రికార్డ్ చేసి అప్లోడ్ చేసి పెట్టేస్తాను, కిచెన్ వీడియోస్. సో దట్స్ ఇట్ గైస్. ఓకే ఓకే, దాన్ బాయ్ బాయ్. బాయ్ అండి, గుడ్ నైట్. యా బాయ్ బాయ్, గుడ్ నైట్.